స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారా లేదా పెట్టుబడులు పెడదామనుకుంటూ ఇన్ఫ్లుయెన్సర్ని ఎవరైనా ఫాలో అవుతున్నారా? చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్ అనే ముసుగులో ఫ్రాడ్స్ చేస్తున్నారు. మనీ పర్స్ వాళ్ళు కూడా ఇలాంటి ఫ్రాడ్సే చేస్తున్నారా? చూద్దాం ఇవాళ రావు గారు అనాలిసిస్ ఎపిసోడ్లో. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రావు గారు అనాలిసిస్. సో ముందుగా మాకు తెలిసినటువంటి ఓపెన్ ఫోరంలో ఉన్నటువంటి డేటా ప్రకారం కొన్ని సెబీ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో సెబీ ఆర్డర్స్ని కోరిలేట్ చేసుకుంటూ ఈ వీడియో అనేటువంటి చేయడం జరుగుతుంది. సో ఇది మనీ పర్స్ వాళ్ళు అంటే కనుక మాకేదో ద్వేషం అనేటువంటి పద్ధతుల్లోనో లేదంటే వాళ్ళంటే మాకు అభిమానం అనేటువంటి పద్ధతుల్లోనో ఈ వీడియో అనేటువంటి జరగట్లేదు. సో సెబీ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, సెబీ వాళ్ళు ఇంతకుముందు ఇచ్చినటువంటి కొన్ని ఆర్డర్స్ని మేము దృష్టిలో పెట్టుకొని మాత్రమే వాళ్ళు చేస్తున్నటువంటి పనులను మేము కోరిలేట్ చేసుకుంటూ వాళ్ళు మంచి వాళ్ళ లేదంటే ఫ్రాడ్స్టర్సా అనేటువంటి దాన్ని మేము అనలైజ్ చేయడం జరుగుతుంది. సో ముందుగా జనరల్గా సెబీ అనేటువంటి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇన్వెస్టర్స్ తాలూకా ప్రొటెక్షను, క్యాపిటల్ మార్కెట్స్ తాలూకా ఇంటిగ్రిటీని ప్రొటెక్ట్ చేయడానికి చాలా కృషి చేస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో అయితే ఇప్పుడు కొంత అవగాహన ప్రకారం మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి దాని గురించి, వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ గురించి కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం. సో మీ అందరికీ చాలా వరకు తెలిసింది ఏంటి అంటే వాళ్ళకి మనీ పర్స్ ఛానల్ అనేటువంటిది మాత్రమే ఉంది అని చెప్పేసి. మనీ పర్స్ ఛానల్తో పాటు మనీ పర్స్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి, మనీ పర్స్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి, ఎధాస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి, క్యాష్ ఫ్లో ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ ఎంటిటీస్ కూడా వాళ్ళకు ఉండడం జరిగింది. అయితే మీ అందరికీ తెలిసింది ఏంటంటే సామాన్యంగా మనీ పర్స్ యూట్యూబ్ ఛానల్ మాత్రమే తెలుసు. సో దీంట్లో మీ అందరికీ చాలా కీలకంగా తెలిసింది ఏంటి అంటే సాయి కృష్ణ పత్రి అని చెప్పేసి అండ్ వాళ్ళ స్పౌస్ అనుకోండి సుమలత పత్రి అండ్ చంద్రశేఖర్ పత్రి అండ్ రైస్ బాషా అండ్ షాహీన్ నాయక్. సో వీళ్ళందరూ కూడా చాలా క్రూషియల్ పర్సన్స్ అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇవాళ మనం చేస్తున్నటువంటి వీడియో కేవలం వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని మాత్రమే కాకుండా ఓవరాల్ మొత్తం అన్ని రకాల వ్యాపారాలని దృష్టిలో పెట్టుకొని మనం ఈ వీడియో అనేటువంటిది అనలైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ముందుగా వాళ్ళ మనీ పర్స్ తాలూకా ఛానల్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్ కావచ్చు, వాళ్ళ తాలూకా టెలిగ్రామ్ ఛానల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అందులో మేజర్గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ మనీ పర్స్ ఏదైతే ఉందో దాంట్లో సుమారు 15 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. టెలిగ్రామ్ ఛానల్లో అయితే కనుక సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఫాలోవర్స్ అనేటువంటిది ఉన్నారు అని చెప్పేసి క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది. అయితే ఈ రెండింటి ద్వారా వాళ్ళు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ గురించి కావచ్చు, ఇన్సూరెన్స్ గురించి కావచ్చు, ట్యాక్స్ ప్లానింగ్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో వాటి గురించి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది డిసెమినేట్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా సుమారు 80% ఆఫ్ ది కంటెంట్ ఏదైతే ఉందో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి కావచ్చు, స్టాక్స్ గురించి కావచ్చు. సో 80% ఆఫ్ ది వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ తాలూకా హోమ్ పేజ్ ఏదైతే ఉందో ఆ హోమ్ పేజ్లో ఇక్కడ చూసుకుంటే వాళ్ళ ముగ్గురు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పేసి మనకి సాయి కృష్ణ పత్రి గారు, తర్వాత చంద్రశేఖర్ అండ్ అట్ ద సేమ్ టైం రైస్ బాషా, వీళ్ళు ముగ్గురు ఫోటోతో కలిపి అక్కడ ఉంటున్నటువంటి ఛానల్ కింద మనం చూడడం జరుగుతున్నది. అయితే అక్కడ వాళ్ళు ఇచ్చిన డిస్క్రిప్షన్ కూడా ఏంటంటే కంప్లీట్ పర్సనల్ ఫైనాన్స్ ఛానల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ 80% ఆఫ్ ద కంటెంట్ ఏదైతే ఉందో అది ఓన్లీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ కింద మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ప్రతి వీడియో కింద అంటే ఇప్పుడు రీసెంట్ పాస్ట్ అయితే మార్చారు కానీ బట్ ఓవరాల్ లాస్ట్ 2 years 3 years తాలూకా డేటా తీసుకొని చూస్తే కనుక వాళ్ళు ప్రత్యేకించి యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్లో కావచ్చు, డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి, ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి, మా టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అవ్వండి అనేటువంటి పద్ధతిలో చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళకి అసోసియేషన్ ఏదైతే ఉందో ఆథరైజ్డ్ పర్సన్స్ కింద ఉన్నారా లేదంటే వేరే టైఅప్స్ ఏవైతే ఉన్నాయి అనేటువంటిది ఏంజల్ బ్రోకింగ్తో కావచ్చు, జీరోతో కావచ్చు, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ కావచ్చు, ఆలిస్ బ్లూ కావచ్చు, అప్స్టాక్ కావచ్చు, ఫైర్స్ కావచ్చు, వీళ్ళందరితో ఉన్నటువంటి క్రాస్ టైఅప్స్ తాలూకా విషయాలు అనేటువంటిది ఆథరైజ్డ్ పర్సనా లేదంటే ఓన్లీ జస్ట్ రిఫరలా అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పకుండా వీళ్ళు వీడియోలు అనేటువంటివి చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ కింద మనం అక్కడ చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి వీడియోలో ఉన్నటువంటి డిస్క్రిప్షన్ అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ మనం చూసుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ తాలూకా డిస్క్రిప్షన్ కూడా ఏదైతే ఉందో డిస్క్రిప్షన్ ఇక్కడ మనం చూస్తున్నాము. ఇన్ఫర్మేషన్ షేర్డ్ ఇన్ దిస్ ఛానల్ షుడ్ బి టేకెన్ ఓన్లీ ఫర్ ద నాలెడ్జ్ పర్పస్ అండ్ వీ డోంట్ ఆఫర్ బయింగ్ అండ్ సెల్లింగ్ అడ్వైస్ త్రూ దిస్ ఛానల్.
ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ టేకింగ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్, వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అని చెప్పేసి ఉండడం జరిగింది. పోనీ ఓకే, అది దాటుకొని మనం ఇంకా ముందుకెళ్ళి చూస్తే కనుక ఇక్కడ ఏంటంటే వాళ్ళు సెబీ రిజిస్టర్డ్ కాదు అని చెప్పేసి అని చెప్తున్నారు. అంటే అది ప్రాబబలీ మనీ పర్స్ కోసం అని చెప్పా, లేదంటే మొత్తం అన్ని బిజినెస్ యాక్టివిటీస్ అన్నీ కలిపి వాళ్ళు సెబీ రిజిస్టర్డ్ కాదు అని చెప్తున్నారా ఏంటి అనేటువంటిది మనకైతే క్లారిటీ తెలీదు. ఎస్పెషలీ వాళ్ళకి ఎథహాస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ కావచ్చు, మనీ పర్స్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కావచ్చు, లేదంటే క్యాష్ ఫ్లో ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా ఏంటి అంటే అవి కూడా సెబీ రిజిస్టర్డా కాదా అనేటువంటి విషయం అయితే కనుక వాళ్ళు ఎప్పుడు ఏ రోజు డిస్క్లోజర్స్లో చెప్పకుండా ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ మనం ఆ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తే కనుక పిన్డ్ ట్వీట్స్ ఒక 19 కనబడుతున్నాయి ఇక్కడ. సో పిన్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో, సో పిన్ మెసేజెస్ మనం 1 నుంచి 19 వరకు చూసుకుంటే మమ్మల్ని సపోర్ట్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా మీ డీమ్యాట్ అకౌంట్ మా దగ్గర ఓపెన్ చేసుకోండి అని చెప్పేసి ఇందాక మనం చెప్పుకున్నటువంటి క్రాస్ టైప్స్ ఏవైతే ఉన్నాయో, ఐఎఫ్ఎల్ కావచ్చు, యాలిస్ బ్లూ కావచ్చు, అప్స్టాక్ కావచ్చు, ఏంజల్ బ్రోకింగ్ కావచ్చు, జీరోదా కావచ్చు, వీళ్ళల్లో మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం అని చెప్పేసి అకౌంట్లు మాతో పాటు ఓపెన్ చేయండి అని చెప్పేసి వాళ్ళు పిన్డ్ మెసేజెస్ కింద పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏదైతే ఉందో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ఏంటి అంటే అకౌంట్ ఓపెనింగ్ కోసమే అనేటువంటి పద్ధతుల్లో ఇక్కడ మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. అంటే మెసేజ్ షేరింగ్ ఉంటే కనుక ఆబ్వియస్లీ మెసేజెస్లో ఏమైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటే కనుక ఆ ఇంపార్టెంట్ మెసేజ్ని పిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఇక్కడ మనం అండర్లయింగ్ ఎసెంప్షన్ ఏదైతే ఉందో, సో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నుంచి స్టార్ట్ చేసుకొని యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో లింక్లు ఏవైతే ఉంటాయో లింక్స్ దగ్గర నుంచి వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్కి తీసుకురావడం, ఆ టెలిగ్రామ్ ఛానల్ నుంచి వాళ్ళు పిన్డ్ మెసేజెస్ అనేటువంటివి పెట్టడం అనేటువంటివి చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకొక మెసేజ్ మీరు చూసుకుంటే అక్కడ 5 years తాలూకా లైఫ్ టైం ఫ్రీ అకౌంట్ అని చెప్పేసి ఏపీ 0963 అని చెప్పేసి అని ఉంది. జనరల్గా ఏపీ అంటే కనుక స్టాక్ మార్కెట్ పరిభాషలో చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఆథరైజ్డ్ పర్సన్ అని చెప్పేసి అని ఉంటుంది. సో ఆథరైజ్డ్ పర్సన్ అనేటువంటి కోడ్ ప్రకారం ఉందా, లేదంటే వేరే కోడ్ ఏమైనా ఉందా ఏంటి అనేటువంటిది వాళ్ళు ఎప్పుడు డిస్క్లోజ్ చేసింది లేదు, డిస్క్లైమర్ ఇచ్చింది కూడా లేదు వాళ్ళు. పోనీ అది ఓకే. పోనీ టెలిగ్రామ్ ఛానల్ అంటే కనుక జనరల్గా ఏదైనా 2-way కమ్యూనికేషన్, అంటే యూట్యూబ్ వీడియోస్లో అయితే కనుక కమెంట్లు పెట్టడానికి, లైక్లు డిస్లైక్లు చేయడానికి ఓపెన్ కమ్యూనికేషన్ అనేటువంటిది పెట్టడం జరిగింది. బట్ ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్కి వచ్చేటప్పుడు అయితే కనుక ఓన్లీ 1-way కమ్యూనికేషన్ కోసం అని చెప్పేసి అని పెట్టడం జరుగుతున్నదని చెప్పేసి క్లియర్ కట్గా తెలుస్తుంది. అయితే ఇక్కడ మరి ఆ 1-way కమ్యూనికేషన్ ఎందుకు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, 2-way కమ్యూనికేషన్ ఎందుకు లేదు ఏంటి అనేటువంటిది అయితే మనకు అర్థం కావట్లేదు. అండ్ మేజర్గా వాళ్ళు ఫోకస్ చేస్తుంది కూడా ఇక్కడ మనం చూడాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఓన్లీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మెసేజ్లు చూడడానికి మాత్రమే కనబడుతుంది. బట్ వాళ్ళు రిప్లై ఇవ్వడానికి కానీ దానికి కమెంట్ చేయడానికి కానీ ఎటువంటి ఆస్కారం లేకుండా ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఇక్కడ. అండ్ ఇది మాత్రమే కాకుండా వాళ్ళ క్యాష్ సెగ్మెంట్లో జనరల్గా ఫోకస్ చేస్తున్నారు, డెరివేటివ్స్ మీద చాలా తక్కువ ఫోకస్ చేస్తున్నారని చెప్పేసి మనకి ఇందులో తెలుస్తుంది. అందులోకి ఏంటంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ స్టాక్స్ మీద చాలా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పాస్ ఆన్ చేయడం అనేటువంటిది వాళ్ళ తాలూకా టెలిగ్రామ్ మెసేజెస్లో కావచ్చు, యూట్యూబ్ తాలూకా వీడియోస్ చూసుకుంటే మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. అయితే ఇవన్నీ ఓకే, ఇదంతా కరెక్ట్గానే ఉంది. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఆయనకు ఆల్రెడీ సాయి కృష్ణ పత్రి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆల్రెడీ ఆర్కేఎస్వి సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్తో ఆథరైజ్డ్ పర్సన్ కింద ఆల్రెడీ ఒక టైఅప్ అనేటువంటిది ఉంది. బట్ అది ఎప్పుడు ఏ రోజు ఏ వీడియోల్లోని కూడా ఆయన డిస్క్లోజ్ చేసింది కనబడట్లేదు. సో అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ ఆర్కేఎస్వి సెక్యూరిటీస్తో కావచ్చు, జీరోదా కావచ్చు, ఫైర్స్ కావచ్చు, అప్స్టాక్ కావచ్చు, ఐఎఫ్ఎల్ కావచ్చు, ఏంజల్ కావచ్చు, సో వీళ్ళతో ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేటువంటిది ఏ రోజు కూడా ఆయన చెప్పింది లేదు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఇది ఓకే మనీ పర్స్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి అని ఉంది కాబట్టి దాన్ని పక్కన పెడితే ఇది మాత్రమే కాకుండా వాళ్ళకి మనీ పర్స్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అని చెప్పేసి అని ఒక కంపెనీ అనేటువంటిది ఉంది. అండ్ ఇంకోటి మనీ పర్స్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇంకొకటి ఉంది. అండ్ ఎథహాస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇంకొకటి. ఇవన్నీ ఏంటి అంటే జనరల్గా సెబీ లైసెన్స్తో ఆపరేట్ చేయాల్సినటువంటి నామెన్క్లేచర్ ఉన్నటువంటి కంపెనీ పేర్లు. అంటే జనరల్గా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అంటే కనుక ఒక సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కావచ్చు, లేదంటే మిగతా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కావచ్చు, రిటైర్మెంట్ అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో జనరల్గా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ అనేటువంటి పదం కేవలం రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ మాత్రమే వాడుకోవాల్సినటువంటి కంపెనీ నామెన్క్లేచర్ కింద చెప్పుకోవచ్చు. అదే రకంగా ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ అని ఏదైతే ఉందో సో అది కూడా సేమ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కావచ్చు, లేదంటే పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఎవరైతే ఉంటారో
వాళ్ళు వాడాల్సినటువంటి అంటే ఆ కంపెనీలు వాడాల్సినటువంటి పదజాలం కింద మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి సెబీ రిజిస్ట్రేషన్ లేకుండా, ఎందుకంటే ఓపెన్ డేటాలో సెబీ తాలూకా మొత్తం స్క్రీన్ చేసుకున్నా కూడా మనీ పర్స్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అనేటువంటి పేరుతో కానీ ఎథాస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కానీ సెబీ రిజిస్ట్రేషన్ అనేటువంటిది లేదు. సో అది లేకుండా వీళ్ళు ఈ బిజినెసెస్ అనేటువంటివి గత కొన్నేళ్లుగా రన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గత కొన్నేళ్లుగా అనేటువంటి విషయం మనం చెప్తున్నాం. అంటే జనరల్గా ఏదైనా సెబీ రిజిస్ట్రేషన్ కావాలి అనుకునేటప్పుడు ఒక 6 నెలల నుంచి సంవత్సరం పడుతూ ఉంటుంది. బట్ అట్లా కాకుండా ఇక్కడ చూసుకుంటే గత కొన్నేళ్లుగా వాళ్ళు బిజినెస్ అనేటువంటిది క్లియర్ కట్గా రన్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఈ కంపెనీ తాలూకా డేటా ఏదైతే ఉంటుందో, కంపెనీస్లో డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్స్ ఏంటి అంటే ఈ 5గురే మళ్ళీ వీళ్ళే కనబడుతున్నారు. ఈ సాయికృష్ణ పత్రి కావచ్చు, సుమలత పత్రి కావచ్చు, చంద్రశేఖర్ పత్రి కావచ్చు, రైస్ భాషా నాయక్ కావచ్చు, షాహీన్ నాయక్ అని చెప్పేసి. ఈ 5గురే మొత్తం ఆ పైన చెప్పినటువంటి 4 కంపెనీల్లో డైరెక్టర్స్ కింద వాళ్ళు ఉండడం చెప్పేసి జరుగుతున్నది. సో ఇక్కడ మేజర్గా మనం చూడాల్సింది ఏంటి అంటే, కంపెనీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో ఎంసీఏలో రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్ చేస్తారు అని చెప్పేసి అని వాళ్ళు జనరల్గా ఏంటంటే కంపెనీ రిజిస్ట్రేషన్ అప్పుడు ఎంఓఏలో కావచ్చు, ఏఓఏలో కావచ్చు రాసుకునేటప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మేజర్ డిస్క్రిప్షన్ ఏంటి అంటే ఫండ్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్, మేనేజ్మెంట్ ఆఫ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అండ్ మార్కెట్ రీసెర్చ్ అని చెప్పి రాయడం జరిగింది. సో ఇక్కడ ఈ మూడిటికి చేయాలి అనేటప్పుడు ఏంటి అంటే ఖచ్చితంగా ఏదో ఒక రెగ్యులేటర్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ అనేటువంటిది మ్యాండేటరీ. బట్ అవి లేకుండా వాళ్ళు కంపెనీని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే గత కొన్నేళ్లుగా యాక్టివిటీ కూడా జరుగుతుంది. కేవలం ఏదో నేను కంపెనీ రిజిస్ట్రేషన్ చేసేసాను కాబట్టి అనేటువంటి పద్ధతుల్లో కాకుండా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ దాంట్లో యాక్టివిటీ జరుగుతున్నట్టుగా ఏంటి అంటే వాళ్ళ ఎంసీఏ ఫైలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎంసీఏ ఫైలింగ్స్లో మనకు తెలుస్తుంది. అండ్ మేజర్గా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఈ 5గురే ఉన్నారు. ఈ 5గురు 4 రకాల కంపెనీలు ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది అనేటువంటిది కూడా మనకు అర్థం కావట్లేదు. అన్నీ కూడా ఏంటంటే సెబీ రిజిస్టర్డ్, సెబీ రెగ్యులేటెడ్ కావాల్సినటువంటి వీటి కిందే. సో వీటిలో ఏమైనా షెల్ కంపెనీస్ ఏమైనా రన్ అవుతున్నాయా, లేదంటే అదర్ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా ఏంటి అనేటువంటి విషయం మనకైతే తెలియదు. బట్ అట్లీస్ట్ ఇన్వెస్టిగేటివ్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తేల్చాల్సినటువంటి విషయం కింద మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఇందులో ఈ కంపెనీస్ ఏమీ నిన్న మొన్న ఫామ్ అయినవి కాదు. 2020 నుంచి అంటే ఆల్మోస్ట్ 3.5 సంవత్సరాల నుంచి ఈ కంపెనీస్ అనేటువంటి ఆపరేట్ అవ్వడం జరుగుతున్నది. ఎస్పెషలీ పైన చెప్పినటువంటి 2 మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు. సో ఈ 2 అయితే కనుక గత కొన్నేళ్లుగా ఆపరేషనల్ కింద ఉన్నాయి. అండ్ వాళ్ళ బిజినెస్ యాక్టివిటీ జరుగుతున్నట్టుగా ఎంసీఏ ఫైలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా తెలుస్తున్నది. అయితే ఇంతవరకు ఇది బాగానే ఉంది. సరే సార్, ఇప్పుడు ఇదంతా బాగానే చెప్తున్నారు కదా, ఇప్పుడు దానివల్ల యాజ్ అ రిటైల్ ఆడియన్స్ కింద, యాజ్ అ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ కింద, యాజ్ అ స్టాక్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనేవాడికి నాకు ఏంటి అనేటువంటి విషయం గురించి మీరు అడిగితే కనుక సో హియర్ ఆర్ ఆర్ ఫైండింగ్స్. ముందుగా ఈ ఫైండింగ్స్ నెంబర్ 1 ఏదైతే ఉందో ఇక్కడ సెబీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ తాలూకా డేటా ప్రకారం కావచ్చు, రీసెర్చ్ అనలిస్ట్ తాలూకా డేటా ప్రకారం కావచ్చు, పోర్ట్ఫోలియో మేనేజర్స్ తాలూకా డేటా ప్రకారం కావచ్చు, వాళ్ళు సెబీ రిజిస్టర్డ్ కాదు, ఏ ఉద్దేశంతోని ఏ కెపాసిటీతోని లేరు అని చెప్పేసి వాళ్ళు తెలుస్తున్నది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఫైండింగ్ నెంబర్ 2కి వచ్చేటప్పటికి మన సాయి పత్రి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే రెస్పాన్సిబుల్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్గా అని చెప్పేసి చెప్తున్నారు. కానీ సెబీ రిజిస్టర్డ్ ఎంటిటీ కింద ఉండాల్సినటువంటి ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, లేదంటే ఒక రెస్పాన్సిబుల్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్గా చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయట్లేదు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆయన ఒక రెస్పాన్సిబుల్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ అని చెప్పుకుంటూ సెబీ రిజిస్టర్డ్ కాదు అంటే ఏంటి, ఆడియన్స్కి కావచ్చు, లేదంటే తనతో పాటు ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నటువంటి కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో, లేదంటే తనతో పాటు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అనుకోండి, ఫాలోవర్స్ అనుకోండి, లేదంటే ఒక రెగ్యులేటర్కి ఎటువంటి టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇద్దాము అనుకుంటున్నారు అనేటువంటిది చాలా క్రూషియల్గా మనం చూడాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆయనకి రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది, ఎస్పెషలీ మార్కెట్ రీసెర్చ్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఎక్కడా లేదు అని చెప్పేసి మనం చూస్తున్నాము. ఎక్స్పీరియన్స్తో పాటు మార్కెట్ రీసెర్చ్ రిలేటెడ్ క్వాలిఫికేషన్ అనేటువంటిది, మనీ మేనేజ్మెంట్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కావచ్చు,
లేదంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో మార్కెట్ రీసెర్చ్ రిలేటెడ్ తాలూకా కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, క్వాలిఫికేషన్ కావచ్చు, ఈ రెండూ లేవు అని చెప్పేసి మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అయితే ఆయన ఒక్కటి చెప్పుకునేది ఏంటి అంటే, నేను సిఎఫ్పి చేశాను కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏదైతే ఉందో, సో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ కింద నా దగ్గర ఉన్నటువంటి ఎఫ్పిఎస్బి బోర్డు తాలూకా రెన్యువల్ సర్టిఫికేట్ తాలూకా రెన్యువల్ ఏదైతే ఉంది అని చెప్పేసి అనేటువంటిది ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే అది కేవలం ఒక చిన్న క్రైటీరియా మాత్రమే. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మార్కెట్ రీసెర్చ్ చేయాలి అన్నా లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ని మేనేజ్ చేయాలి అన్నా కూడా దానికి కావాల్సినటువంటి అదర్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, క్వాలిఫికేషన్స్ అనేటువంటివి ఇక్కడ లేవు అనేటువంటిది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఆయన తాలూకా ఎక్స్పీరియన్స్ అనేటువంటిది చూస్తే కనుక హీ వర్క్డ్ అండర్ ది డిస్ట్రిబ్యూషన్ సైడ్, అంటే క్లయింట్ని ఎంగేజ్ చేయాల్సినటువంటి లేదంటే క్లయింట్కి కావాల్సినటువంటి మ్యూచువల్ ఫండ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, లేదంటే లైఫ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సేల్ చేయడానికో డిస్ట్రిబ్యూషన్ చేయడానికో కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. కానీ అక్కడ మార్కెట్ని ఎనలైజ్ చేయడానికి లేదంటే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ వేటికి బాగుంటాయి అనేటువంటిది కావాల్సినటువంటి అనాలిసిస్ ఏదైతే ఉందో దానికైతే కనుక ఖచ్చితంగా క్వాలిఫికేషన్లు లేదు అండ్ అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ కూడా లేదు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. అయితే మీరు అడగవచ్చు, సార్ యాజ్ ఎ లేమ్యాన్గా నాకు ఈ వేరియేషన్ ఎట్లా తెలుస్తుంది అని చెప్పేసి అని. డాక్టర్స్లో కూడా చూసుకునేటప్పుడు ఏంటంటే కోర్ కాంపిటెన్సీ ఉండేటువంటి డాక్టర్స్ కొంతమంది ఉంటారు, జనరల్ ఫిజిషియన్ కింద ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇప్పుడు ఆయన తాలూకా వృత్తిపరంగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు లేదంటే ఆయన తాలూకా సర్టిఫికేషన్ పరంగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఈజ్ లైక్ ఎ జనరలైజ్డ్ పర్సన్, నాట్ ఒక కోర్ కాంపిటెన్సీ ఉన్నటువంటి పర్సన్ కింద అయితే చెప్పడానికి లేదు. అండ్ దట్టు మనం డాక్టర్స్లో చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఒక నెఫ్రాలజిస్టు, ఒక కార్డియాలజిస్టు, ఒక ఆర్థోపెడిషియను, పెడియాట్రిక్ ఇలా ఎలా అయితే స్పెషలైజేషన్స్ ఉంటాయో అటువంటి స్పెషలైజేషన్ అనేటువంటిది ఆయన దగ్గర లేదు అనేటువంటిది మనకి ఆయన లింక్డ్ఇన్లో పెట్టుకున్నటువంటి ప్రొఫైల్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇంకా విచిత్రమైనటువంటి విషయం ఏంటి అంటే కనుక, ఇప్పుడు చంద్రశేఖర్ పత్రి మీకు డైలీ మార్కెట్ అనాలిసిస్ షో ఏదైతే చేస్తున్నారో ఆయన ఎంసీఏ చేయడం జరిగింది, అట్ ద సేమ్ టైం బీఎస్సీ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఆయన కూడా రిక్వైర్డ్ ఎక్స్పర్టీస్ అనేటువంటిది లేదు, ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పేసి, లేదంటే క్వాలిఫికేషన్ ఏదైతే కావాలో అది కూడా లేదు అని చెప్పేసి రిగార్డింగ్ క్యాపిటల్ మార్కెట్ అనాలిసిస్ కావచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ అనేటువంటిది అక్కడ లేదు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక వర్క్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకున్నా కూడా ఒక బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ కింద, టెరిటరీ సేల్స్ మేనేజర్ కింద ఉండడం జరుగుతున్నది. అంటే వీళ్ళందరూ చేసేది ఏంటంటే మాటలు నమ్ముకొని బతుకుతున్నారు అని చెప్పేసి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ మాటలు నమ్మడం కాదు కావాల్సింది, జనరల్గా స్టాక్ మార్కెట్కి వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ డిజైన్ చేయాలి అన్నా కూడా, ఒక రిస్క్ అనాలిసిస్ చేయాలి అన్నా కూడా, ఒక ఇన్వెస్ట్మెంట్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని సరైనటువంటి ఇన్వెస్ట్మెంటా కాదా అనేటువంటిది డిసైడ్ చేయడానికి కావాల్సినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు, అట్ ద సేమ్ టైం క్వాలిఫికేషన్ కూడా లేదు అని చెప్పేసి మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ మీరు అనొచ్చు, సార్ ఇదంతా బాగానే ఉంది, మరి వాళ్ళు ఏదో వీడియోలు చేసుకుంటున్నారు కదా, వీడియోలు అయితే చూడడానికి బాగున్నాయి అని చెప్పేసి చూడడానికి బాగుండడానికి అయితే కనుక ఇంకా అనేక రకాలైనటువంటి వీడియో ఛానల్స్ బోల్డ్ ఉన్నాయి. బట్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ పెంచుకోవాలి అన్నా కూడా, గ్రిప్ రావాలి అన్నా కూడా ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉండాలో ఆ ప్రొఫెషనల్స్ కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ గురించి కావచ్చు, ఎక్స్పీరియన్స్ గురించి కావచ్చు, ఎక్స్పర్టీస్ గురించి కావచ్చు, అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ తాలూకా సాయి పత్రి గారు చూసుకుంటే సిఎఫ్పి అని ఉంటుంది. బట్ ఇక్కడ మార్కెట్ కమెంటరీ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఆయనకి ఎటువంటి సర్టిఫికేషన్ ఉంది, ఎటువంటి క్వాలిఫికేషన్ ఉంది అనేటువంటిది కూడా లేదు. బట్ వాళ్ళు చేస్తున్నటువంటి వీడియోస్లో ఏంటంటే ఇది బాగుంది, అది బాగుంది, వాళ్ళు అలా ఇచ్చారు, వాళ్ళు ఇలా చెప్పారు, ఇది కొనొచ్చు, అది కొనొచ్చు, అది అమ్మొచ్చు, ఇది అమ్మొచ్చు అనేటువంటి పద్ధతుల్లో చెప్పడం జరుగుతుంది. అండ్ ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఏంటి అంటే, ఓకే ఈ పలానా రిజల్ట్ బాగుంది, రిజల్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది, రిజల్ట్ చాలా వీక్గా ఉంది, రిజల్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అనుకున్నట్టుగా వస్తున్నాయి, అనుకున్నట్టుగా రావట్లేదు అనేటువంటి చెప్పడానికి అట్లీస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి కదా. ఎక్స్పీరియన్స్ పక్కన పెట్టేస్తాను, పోనీ ఎక్స్పీరియన్స్ లేదు, క్వాలిఫికేషన్ లేదు, ఈ రెండూ లేకుండా వాళ్ళు చేస్తున్నారు అంటే ఒక మీడియా ఛానల్ అని చెప్పేసి అనుకోవాలి. పోనీ ఓకే మీడియా ఛానల్ కింద అనుకునేటప్పుడు ఏంటంటే అకౌంట్ ఓపెనింగ్ తాలూకా లింక్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేటువంటిది మనం ఈ ఫైండింగ్స్ తాలూకా 3 ఏదైతే ఉందో, సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళు సోషల్ మీడియా ఛానలా, లేదంటే ఒక బ్రోకింగ్ ఎంటిటీయా, లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరా, ఇన్వెస్ట్మెంట్ మేనేజరా, ఈ 4 ఉన్నాయి. ఈ 4ని మనం
క్లియర్ కట్గా మనం క్వశ్చన్ చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళు మీడియా ఛానల్ అయితే కనుక అకౌంట్ ఓపెనింగ్ తాలూకా లింకులు ఎందుకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని టెలిగ్రామ్ ఛానల్కి ఎందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఎన్బిసి టీవీ 18 కావచ్చు, సిఎన్బిసి ఆవాజ్ కావచ్చు, లేదంటే వేరే బిజినెస్ ఛానల్ ఏదైనా సరే, ఎకనామిక్ టైమ్స్ కావచ్చు, మింట్ కావచ్చు. సో వాళ్ళ తాలూకా టీవీ ఛానల్ చూస్తున్నప్పుడు మీరు మా అకౌంట్ ఇక్కడ మా దగ్గరే ఓపెన్ చేయండి అనేటువంటి పద్ధతుల్లో ఎక్కడా క్రాస్ కొలాబరేషన్స్ కానీ అసోసియేషన్స్ అనేటువంటివి ఎప్పుడూ ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా అది లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైంకి ఓకే వాళ్ళకి వీళ్ళకి ఏదో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అనేటువంటివి రన్ చేసుకుంటున్నారు కాబట్టి లిమిటెడ్ పీరియడ్లో ఆ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారు అనేటువంటిది మనకు అర్థమవుద్ది. సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ వీడియోస్లో స్టార్టింగ్లో ఏంటంటే కొన్ని రియల్ ఎస్టేట్ తాలూకా యాడ్లు, కొన్ని ఏంటంటే క్రెడిట్ కార్డ్ తాలూకా యాడ్లు అనేటువంటిది పెట్టుకోవడం జరుగుతుంది. ప్రతి వీడియోలో అలా పెట్టట్లేదు కదా, బట్ ప్రతి వీడియోలో కింద ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ తాలూకా లింక్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తే కనుక అకౌంట్ ఓపెనింగ్ తాలూకా పిన్డ్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ కట్గా కనబడుతుంది. సో ఇక్కడ వాళ్ళకి చెప్పాల్సింది ఏంటి అంటే కనుక వాళ్ళకి మీడియా ఛానల్గా యాడ్ రెవెన్యూస్ ఎట్లా వస్తున్నాయి ఏంటి అనేటువంటిది, లేదంటే నిజంగా ఈ బ్రోకింగ్ హౌసెస్ ఏవైతే చెప్పానో ఆర్కేఎస్వి కావచ్చు, జీరోదా కావచ్చు, అప్స్టాక్ కావచ్చు, లేదంటే ఐఏఎఫ్ఎల్ కావచ్చు, వీటితో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి అనేటువంటిది ఎప్పుడూ ఏ రోజు డిస్క్లోజ్ చేసింది అయితే లేదు. రెండోది, లేదు సార్ మేము మీడియా ఛానల్ కాదు బ్రోకింగ్ ఎంటిటీ కింద అని చెప్పేసి అని అనుకోవాల్సి వచ్చినప్పుడు ఒక పర్సన్కి ఒక బ్రోకింగ్ ఎంటిటీతోనే ఆథరైజ్డ్ పర్సన్గా రిజిస్టర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి రిజిస్టర్ అయినప్పుడు ఏంటంటే ఆ రిజిస్టర్డ్ తాలూకా అడ్రస్ డీటెయిల్స్ కావచ్చు, కంప్లైన్స్ ఆఫీసర్ డీటెయిల్స్ కావచ్చు, లేదంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆథరైజ్డ్ పర్సన్గా చేయాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ 7 బ్రోకింగ్ హౌసెస్ అనేటువంటివి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ 5 మాత్రమే ఉన్నారు. సాయి పత్రి కావచ్చు, సుమా గారు కావచ్చు, చంద్రశేఖర్ గారు కావచ్చు, లేదంటే రైస్ కావచ్చు, షాహీన్ కావచ్చు. సో వీళ్ళందరూ చూసుకుంటే 5 ఉన్నారు, బట్ 7 కంపెనీలతో టైఅప్ ఉంది. సో అక్కడ మళ్ళీ అగైన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్సు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్సు, ప్లానర్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఏవైతే పదాలు వాడి వాటిలో మళ్ళీ స్టాక్ బ్రోకింగ్ అనేటువంటిది చేస్తున్నారు అంటే కనుక అగైన్ నామెన్క్లేచర్ ఏదైతే ఉందో సో సెబీ పరంగా వాడకూడదు అని చెప్పేసాను. అండ్ ఇది మాత్రమే కాకుండా వాళ్ళు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు అనుకునేటప్పుడు ఈ వీడియో కంటెంట్ ప్రిపేర్ చేయడానికి వాటి గురించి వచ్చేటప్పుడు ఏంటంటే మొత్తం స్టాఫ్ అందరూ ఒక దగ్గరే పనిచేస్తారు. బట్ ఆథరైజ్డ్ పర్సన్గా ఉండేటప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో ఆ రిజిస్టర్డ్ అడ్రస్లో వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం అందరూ ఇక్కడ ఉంటున్నారా, లేదంటే ఆథరైజ్డ్ పర్సన్ తాలూకా లొకేషన్లో ఉంటున్నారా, అక్కడ ఉన్నటువంటి డిస్క్లైమర్స్, డిస్క్లోజర్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అనేటువంటిది మనం చూడాల్సినటువంటి విషయం. ఇక్కడ అది కూడా జరగట్లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎక్స్చేంజెస్ అండ్ డిపాజిటరీస్ ఏవైతే ఉన్నాయో ఈ విషయాన్ని అయితే కనుక నోట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి టైఅప్స్ ఆథరైజ్డ్ పర్సన్ కింద ఉన్నారా, రెఫరల్స్ కింద ఉన్నారా అనేటువంటిది అట్లీస్ట్ కన్కరెంట్ ఆడిట్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్చేంజెస్ వాళ్ళు, డిపాజిటరీస్ వాళ్ళు, బ్రోకర్స్ దగ్గర చేసేటువంటి వాటిల్లో చూసుకునేటప్పుడు అందులోకి ఏంటంటే వీళ్ళ దగ్గర ఏంటంటే ఆల్మోస్ట్ 15 లక్షల మంది సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఛానల్కి ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ 4 లక్షల మంది ఒక టెలిగ్రామ్ ఛానల్కి ఉన్నారు. అంటే ఒక చిన్న సైజ్ బ్రోకింగ్ హౌస్కి ఉండాల్సినటువంటి క్లయింట్ బేస్ కన్నా చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తున్నది. సో అటువంటి సిచ్యువేషన్లో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు క్లయింట్కి రావాల్సినటువంటి ప్రాపర్ సర్వీసెస్ కావచ్చు, గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ ఏదైతే ఉందో అది కావచ్చు. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఏంటంటే అది ఓన్లీ వన్ సైడెడ్ కమ్యూనికేషన్ కింద మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. సో అటువంటి ఇష్యూ ఏదైనా వచ్చేటప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చేయొచ్చు అనేటువంటిది దిక్కుతోచని స్థితిలో అక్కడ ఫాలోవర్స్ ఉంటారు, సబ్స్క్రైబర్స్ ఉంటారు, అండ్ ఇన్వెస్టర్స్ ఉంటారు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా థర్డ్ పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు నిజంగా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అయ్యి ఉండి మేము బ్రోకింగ్ ఎంటిటీస్ కాదు, మేము స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ మాత్రమే చేస్తున్నాము, బట్ అట్ ద సేమ్ టైం మాకు మనీ పర్స్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి అని ఒక సంస్థ ఉంది అంటే మరి సెబీ రిజిస్ట్రేషన్ ఏది? సెబీ రిజిస్ట్రేషన్తో పాటు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో బ్రోకర్స్తో ఉన్నటువంటి కొలాబరేషన్ కావచ్చు, టైఅప్ కావచ్చు, అది ఎందుకు మీరు డిస్క్లోజ్ చేయట్లేదు? అండ్ నిజంగా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అయితే కేవలం ఈ 7 బ్రోకింగ్ హౌసెస్తోనో ఈ 8 బ్రోకింగ్ హౌసెస్తోనో టైఅప్ ఎందుకు ఉంది? దాని తాలూకా డిస్క్లైమర్స్, డిస్క్లోజర్స్ ఎప్పుడు మీరు చెప్పలేదు. సో అక్కడ లోపలగా లోపాయికారిగా చాలా విషయాలు జరుగుతున్నాయి అనేటువంటి అనుమానాలకైతే కనుక తావు ఇవ్వడం జరుగుతున్నదని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇది మాత్రమే కాకుండా టు సపోర్ట్ మనీ పర్స్ ఛానల్ ఓపెన్ డిమాట్ అకౌంట్ విత్ దిస్ క్లయింట్స్ అని చెప్పేసి అని ప్రతి వీడియోలోని చెప్తున్నారు. చాలా వీడియోస్లో అయితే కనుక క్లియర్ కట్గా తెలుస్తుంది. అండ్ ఇది మాత్రమే కాదు, పిన్డ్ మెసేజెస్లో అయితే కనుక టు సపోర్ట్ మనీ పర్స్ ఛానల్ అని చెప్పేసి అని చెప్తున్నారు. అంటే టు సపోర్ట్ మనీ పర్స్ ఛానల్ అంటే కనుక మీకు వస్తున్నటువంటి రెవెన్యూ ఏదైతే ఉందో ఇన్ఫ్యాక్ట్ డైరెక్ట్గా క్లయింట్స్ దగ్గర నుంచి మీకు రిలేషన్షిప్ ద్వారా మీకు ఇన్కమ్ జనరేట్ అవుతున్నది అనేటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయం ఇక్కడ తేటతెల్లం అవుతున్నది. సో ఇక్కడ కూడా లోపాయి గారిగా చాలా విషయాలు జరుగుతున్నాయి అనేటువంటివి
అనుమానాలు అయితే కనుక రావడం జరుగుతున్నది. పోనీ ఇదేది కాదు సార్, మాకు ఎథాస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి మాకు ఉంది. సో మేము ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ కింద ఉండేటప్పుడు మరి సెబీ రిజిస్ట్రేషన్కి ఏమైనా అప్లై చేశారా, ఒకవేళ ఉంటే కనుక రిజిస్ట్రేషన్కి అప్లై చేశాము అనేటువంటిది ఎందుకు మీరు డిస్క్లోజ్ చేయట్లేదు, లేదంటే మీ తాలూకా యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్లో కావచ్చు ఎందుకు పెట్టట్లేదు, అండ్ వీటి గురించి మీ మనీ పర్స్ ఛానల్లో ఎప్పుడు ఎందుకు డిస్క్లోజ్ చేయలేదు. అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీటిని దాచాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది. జనరల్గా ఓకే, మనీ పర్స్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, లేదంటే ఎథాస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి విషయాన్ని ఓపెన్గా మీరు ఎప్పుడు ఏ రోజు కూడా ఏ వీడియోలోనూ చెప్పింది లేదు, అండ్ మీ యూట్యూబ్ ఛానల్లో లేదు, టెలిగ్రామ్ ఛానల్లో లేదు. దాచి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఎప్పుడైతే దాస్తున్నారో ఆబ్వియస్లీ అక్కడ కూడా కొంత కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని, లేదంటే ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రాడ్స్ జరుగుతున్నాయని చెప్పేసి అని, లేదంటే ఇంటర్ పార్టీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ జరిగేటువంటి ఆస్కారం ఉంది అనేటువంటి విషయం మనకి క్లియర్ కట్గా ఇక్కడ అనుమానాలకైతే వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. పోను ఓకే సార్ ఇవేవి కాదు మాకు అన్నీ ఉన్నాయి అనుకునేటప్పుడు ఆబ్వియస్లీ ఆర్మ్స్ లెంత్ డిస్టెన్స్ అనేటువంటిది, డిస్క్లోజర్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫోర్త్ ఫైండింగ్ ఏదైతే ఉందో అది చూద్దాం. సో జనరల్గా అకౌంట్ ఓపెనింగ్ రిలేటెడ్ కావచ్చు, ఆపరేషనల్ రిలేటెడ్ కావచ్చు, మొత్తం అంతా ఫ్రీ అనేటువంటి పద్ధతుల్లో, ఛార్జెస్ ఏమీ ఉండవు అనేటువంటి పద్ధతుల్లో మీరు ఈ మధ్య ఒక వీడియోలో అనేటువంటి చెప్పడం జరిగింది. అది కూడా ఏంటి అంటే కనుక డే ట్రేడర్ తెలుగు వర్సెస్ మనీ పర్స్ వీడియో ఏదైతే చేశారో దాంట్లో మా దగ్గర అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ కావచ్చు, లేదంటే ట్రేడింగ్ ఛార్జెస్ కావచ్చు, డెలివరీ ఛార్జెస్ కావచ్చు, ఆల్మోస్ట్ అంతా ఫ్రీ అనేటువంటి పద్ధతుల్లో కాస్ట్ ఏమీ ఇన్వాల్వ్ కాలేదు అన్నట్టుగా మీరు మాట్లాడడం జరిగింది. ఆ వీడియో తాలూకా లింక్ కూడా ఇక్కడ మనం పెట్టడం జరుగుతుంది. 3:40 నుంచి 4:25 మధ్యలో ఏదైతే మాట్లాడారో సో అక్కడ చూసుకుంటే సో అకౌంట్ తాలూకా ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్లీ ఫ్రీ, నో కాస్ట్ ఆర్ ఇన్వాల్వ్డ్ అనేటువంటి పద్ధతిలో చెప్పడం జరిగింది. సో ఇదేంటి అంటే మిస్లీడింగ్ కాదు, యాక్చువల్గా మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మిస్లీడ్ చేస్తున్నట్టు కాదా. ఎందుకంటే బ్రోకింగ్ రిలేటెడ్ ఛార్జెస్ ఫ్రీ ఉంటే ఉండొచ్చు, వాట్ అబౌట్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కావచ్చు, ట్రేడ్ చేసేటప్పుడు ఎస్టీటీ కావచ్చు, స్టాంప్ డ్యూటీ కావచ్చు, ఎక్స్చేంజ్ ఛార్జెస్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, మరి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రీ అయితే కాదు కదా. సో ఆబ్వియస్లీ ఇక్కడ మీరు మిస్లీడ్ చేస్తున్నట్టే కదా. సో ఎప్పుడైతే మీకు తెలిసి మిమ్మల్ని మీ దగ్గర అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు ఏదైతే చెప్పారో అది ఆబ్వియస్లీ మిస్లీడింగ్ అని చెప్పేసి అండ్ ఫ్రాడ్ అనేటువంటిది కూడా ఆ వీడియో చూసుకుంటే సుమారు 1,00,000 మంది కూడా ఆ వీడియో అనేటువంటిది చూడడం జరిగింది. సో ఇటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో మీరు అటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయడం అనేటువంటిది తప్పు అనేటువంటిది కూడా అర్థమవుతుంది. ఇది మాత్రమే కాకుండా వేరే బ్రోకింగ్ హౌసెస్లో ఓపెన్ చేయాల్సినటువంటి వాళ్ళు మీ దగ్గర నిజంగా నమ్మి మొత్తం అంతా ఫ్రీ అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుకొని ఎవరైతే ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు మీరు డైరెక్ట్గా ఇండ్యూస్ చేసినట్టు కదా. సో అటువంటి సిచ్యువేషన్లో మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే సో ఏదైతే మీరు ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ చెప్పారో కంప్లీట్లీ ఫ్రీ అని చెప్పేసి కాస్ట్లు ఏవైతే లేవో అని చెప్పేసి ఇండ్యూస్ చేయడం, తర్వాత ఫ్రాడ్ కింద మిస్లీడ్ చేయడం అనేటువంటి వాటి కింద రావడం జరుగుతూ ఉంటుందని చెప్పేసి చూస్తున్నాం మనం. అండ్ ఇది మాత్రమే కాకుండా మీకు తెలిసి మీరు తప్పు చెప్పడం జరిగింది. సో ఆబ్వియస్లీ ఇట్ క్యాన్ బి డెల్ట్ లైక్ అ ఫ్రాడ్ కింద అని చెప్పేసి. ఓకే, నెంబర్ 5 అంటే 5th ఫైండింగ్ ఏదైతే ఉందో సో 5th ఫైండింగ్ ఇక్కడ చూసుకుంటే జనరల్గా మీరు ఏంటంటే పలానా స్టాక్ బాగుంది, లేదంటే నేను ఫాలో అవుతున్నటువంటి స్టాకులు, లేదంటే స్టాక్ తాలూకా అప్డేటు ఎంత పెరిగింది అంత పెరిగింది అనేటువంటి పద్ధతుల్లో కొన్నిసార్లు చెప్పడం జరిగింది. అండ్ నేను చూస్తున్నటువంటి నేను ఫాలో అవుతున్నటువంటి వీడియోస్ అని ఏవైతే చెప్పారో మీరు కొనేటప్పుడు మాత్రమే వీడియోలు చెప్తున్నారు. ఎగ్జిట్ అవ్వడానికి కానీ, లేదంటే ఎంతకాలం వాటిని ఉంచుకోవాలి, లేదంటే మీ పోర్ట్ఫోలియోలో ఎంతకాలం వాటిని ఉంచుకుంటున్నారు, లేదంటే దాన్ని ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నారు అనేటువంటి ఫాలో ఆన్ వీడియో అయితే కనుక ఎప్పుడు చేసింది లేదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక రిస్కీ ఎసెట్ అయినటువంటి అంటే వాలటైల్ ఎసెట్ క్లాస్ అయినటువంటి ఈక్విటీస్లో మీరు ఎప్పుడైతే క్లయింట్కి డబ్బులు పెట్టిస్తున్నారో అంటే ఒక సైడ్ మాత్రమే చెప్పడం జరుగుతుంది, మీరు రెండో పక్క చెప్పడం జరగట్లేదు. అంటే కేవలం ఎంట్రీ మాత్రమే చెప్తున్నారు. వాట్ అబౌట్ ది ఎగ్జిట్ అంటే స్టాక్ మార్కెట్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళినటువంటి సందర్భం కింద చెప్పుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంటే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేటువంటివి ఉంటాయి, ఆపర్చునిటీస్తో పాటు థ్రెట్స్ అనేటువంటివి కూడా ఉంటాయి, లేదంటే గోల్డ్ మైన్స్, ల్యాండ్ మైన్స్ రెండు ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి గోల్డ్ మైన్ని ఆపర్చునిటీ కింద మేము ఐడెంటిఫై చేసామనేటువంటి పద్ధతుల్లో చెప్తున్నారు. కానీ ఆ గోల్డ్ మైన్ ల్యాండ్ మైన్ కింద మారినప్పుడు మీరు ఎప్పుడైనా ఎగ్జిట్ వీడియోస్ అనేటువంటివి ఏమైనా ఇవ్వడం జరిగిందా? లేదు కదా. సో ఇవన్నీ ఏంటి అంటే క్యాపిటల్ మార్కెట్లో ఉన్నటువంటి ఇన్హెరెంట్ రిస్క్ లేదు,
లేదంటే పాజిటివ్ మాత్రమే చెప్తే నాకు బోల్డ్ మంది ఇన్వెస్టర్స్ నా దగ్గరికి వస్తారు, అట్రాక్ట్ అవుతారు అనేటువంటి పద్ధతుల్లో మీ దగ్గర అకౌంట్లు ఓపెన్ చేయించుకుంటున్నారు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. సో దాని తాలూకా రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ కొన్ని చూసుకుంటే ఇక్కడ 25 రూపీ పెన్నీ స్టాక్ అప్డేట్ అని చెప్పేసి అని, తర్వాత ఏంటంటే ఇండ్యూసింగ్ అండ్ టీజింగ్ థంబ్నెయిల్ కింద చెప్తున్నారు. అందులోకి ఎవరైనా సరే పెన్నీ స్టాకు, మైక్రో క్యాప్స్, స్మాల్ క్యాప్స్ వాటి గురించి డిస్కస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో హయ్యెస్ట్ వాలటాలిటీ కావచ్చు, రిస్క్ ఉన్నటువంటి సెక్టార్స్ కింద మనం వాటిని చెప్తాం. అటువంటి వాటి గురించి మీరు చెప్పేటప్పుడు ఏంటంటే కేవలం పెన్నీ స్టాక్స్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ఫోకస్డ్గా టీజింగ్ థంబ్నెయిల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇండ్యూస్ చేయడం అంటారు. సో అటువంటి ఇండ్యూసింగ్ ఆర్ టీజింగ్ థంబ్నెయిల్స్ ఎప్పుడైతే పెడుతున్నారో ఆబ్వియస్లీ అది ఫ్రాడ్ కిందే వస్తుంది అని చెప్పేసి అని మన సెబీ తాలూకా పిఎఫ్ యూటీపీ లాస్ ఏవైతే ఉన్నాయో, గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ 17 రూపీ పెన్నీ స్టాక్ అప్డేట్, స్మాల్ క్యాప్ స్టాక్ అప్డేట్, స్టాక్ అప్ 12% అని చెప్పేసి. ఇవన్నీ ఏంటంటే మీకు క్లిక్ బెట్ థంబ్నెయిల్స్గా కనబడుతున్నాయి, కానీ ఇవి జనరల్గా స్టాక్ మార్కెట్లో ఎమోషన్స్ని ఏవైతే ఉంటాయో ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ సెల్ చేయాల్సినటువంటి పద్ధతుల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ మీ తాలూకా ఒరిజినల్ మార్కెటింగ్ కావచ్చు, సేల్స్ రిలేటెడ్ ఏదైతే చేశారో ఆ టెక్నిక్స్ ఇక్కడ మీరు వాడడం జరుగుతుంది. అందులోకి పబ్లిక్లో వాడడం జరుగుతుంది. మీ దగ్గర ఏదైనా క్లయింట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ సినారియో, అది అక్కడ కూడా వాడాలా వాడకూడదా అనేటువంటిది డిఫరెంట్ క్లాజ్. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఓపెన్గా ఇటువంటి ఇండ్యూసింగ్ అనేటువంటిది చేస్తున్నారు అంటే కనుక అది ప్రొఫెషనలీ, ఎథికలీ కాదు, అండ్ అట్ ద సేమ్ టైం సెబీ గైడ్లైన్స్ ప్రకారం కంప్లీట్లీ ఫ్రాడ్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అది మాత్రమే కాదు, ఇక్కడ చూడండి న్యూ ఇంట్రెస్టింగ్ మైక్రో క్యాప్ ఫార్మా స్టాక్ ఐడియా అంటున్నారు. అంటే ఏంటి, మైక్రో క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి, ఇన్వెస్ట్ చేయించాలి కాబట్టి అనేటువంటి ఉద్దేశంతో ఈ థంబ్నెయిల్ ఏదైతే క్రియేట్ చేశారో సో అది కూడా ఇండ్యూసింగ్ అండ్ టీజింగ్ థంబ్నెయిల్ కింద ఇక్కడ మనకు కనబడుతుంది. 163% ప్రాఫిట్ గ్రోత్ డెలివర్ చేసిన బికాజీ అని చెప్పేసి అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు ఏంటంటే కంపెనీ తాలూకా అప్డేట్ గురించి చెప్తున్నట్లేదు, ఓకే ఈ కంపెనీ ఏదో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది సో ఇమీడియట్గా కొనుక్కోండి అనేటువంటి పద్ధతుల్లో ఇండ్యూస్ చేస్తున్నట్టు వస్తుంది. సో ఒక కంపెనీ రిలేటెడ్ అప్డేట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఓకే రిజల్ట్స్ ఎలా వచ్చాయనో లేదంటే రిజల్ట్స్ అలా వచ్చాయనో ఓవరాల్గా చెప్పాలి. అంతేగాని మీరు ప్రాఫిట్స్ మాత్రమే చూసి మిగతా తాలూకా నెంబర్స్, ఫండమెంటల్ అనాలిసిస్ కావాల్సినటువంటి మేజర్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు అనలైజ్ చేయకుండా ఓకే సేల్స్ పిచ్ పద్ధతిలో మీరు ఇక్కడ మాట్లాడుకొని ఇండ్యూస్ చేస్తున్నారని చెప్పేసి అని క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఇండ్యూసింగ్ థంబ్నెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇండ్యూస్డ్ కంటెంట్ ఏదైతే ఉందో మీకు తెలిసి మీరు ఇలా చేస్తున్నారు అనేటువంటి విషయం ఏదైతే ఉందో సో స్టాక్ మార్కెట్లో ఎస్పెషల్లీ సెబీ దృష్టిలో అయితే కనుక ఇది ఫ్రాడ్ కింద రావడం జరుగుతుంది. అదొకటే కాదు, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1500% ప్రాఫిట్ గ్రోత్ డెలివర్ చేసిన మిడ్ క్యాప్ స్టాక్ అని, 1250% డివిడెండ్ అనౌన్స్ చేసినటువంటి ఫార్మా స్టాక్ అని చెప్తున్నారు. సో జనరల్గా డివిడెండ్ అనౌన్స్ చేసేటప్పుడు ఏంటంటే మనం అటువంటి పర్సంటేజ్ టర్మ్స్లో ఎప్పుడు చెప్పట్లేదు, ఎందుకంటే అబ్సల్యూట్ టర్మ్స్లో చెప్పడం జరుగుతున్నది. మీరు ఇక్కడ ఏం చేశారు, సో ఓకే రిటైల్ ఇన్వెస్టర్ని అట్రాక్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి థంబ్నెయిల్స్ కింద మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకా ఇక్కడ ఇంకో థంబ్నెయిల్ చూడండి 50% షార్ట్ టర్మ్ స్టాక్ ఆపర్చునిటీ, షార్ట్ టర్మ్ ఆపర్చునిటీ ఇన్ ది స్టాక్ అని. అంటే ఏంటి 50% పెరుగుతుంది కాబట్టి సో మీరు మా దగ్గర అకౌంట్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసిన వెంటనే ఈ స్టాక్ని కొనండి అని చెప్పేసి అని. ఓకే సరే ఇప్పుడు మీ దగ్గర కొనిపిస్తున్నారు బాగానే ఉంది, అందులో మీరేం చేస్తున్నారు, ముందు ఆ రికమెండేషన్ ఇవ్వడానికి ముందు మీరు ఏమైనా కొనుక్కుంటున్నారా లేదంటే మీరు దాని కాంట్రా ఎంట్రీ ఏమైనా కాంట్రా ట్రేడ్స్ ఏమైనా చేశారా అనేటువంటి డిస్క్లోజర్స్, డిస్క్లైమర్స్ అనేటువంటివి ఎప్పుడూ లేదు. ఇక్కడ థంబ్నెయిల్ చూడగానే ఓకే 50% పెరగవచ్చు ఈ స్టాక్లో అనేటువంటి ఇంప్రెషన్ మీరు కలిగిస్తున్నారు. సో అక్కడ సేల్స్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో మీ సేల్స్ స్క్రిప్ట్ అనేటువంటిది ఇక్కడ వాడుతున్నారు కాబట్టి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ ఇంకో థంబ్నెయిల్ చూడండి 58% డిస్కౌంట్లో దొరుకుతున్నటువంటి స్టాక్. సో 58%లో డిస్కౌంట్లో అంటే స్టాక్ మార్కెట్లో బయ్యర్స్కి సెల్లర్స్కి మధ్యన ఉండేటువంటి డిఫరెన్సెస్ ఆఫ్ ఐడియాస్ కావచ్చు, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వల్ల స్టాక్ మార్కెట్స్ అనేటువంటివి ఉంటాయి. సో 58% డిస్కౌంట్లో ఉంది అంటే కనుక స్టాక్ అక్కడ ట్రేడ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు కదా. సో 58% డిస్కౌంట్ అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఆబ్వియస్లీ వీడియో చూస్తే కనుక వీడియో లేటర్ అందులో డీటెయిల్స్ ఉండొచ్చేమో, కానీ ఇక్కడ ఇండ్యూస్డ్ థంబ్నెయిల్ ఏదైతే ఉందో, సో ఒక టీజింగ్ థంబ్నెయిల్ ఏదైతే ఉందో ఆ టీజింగ్ థంబ్నెయిల్తో పాటు టెలిగ్రామ్ ఛానల్కి రండి, ఆ టెలిగ్రామ్ ఛానల్లో అకౌంట్ ఓపెన్ చేయండి అనేటువంటి పద్ధతుల్లో మీరు పెట్టడం జరుగుతుంది. పూర్వం అది పక్కన పెట్టేస్తే మల్టీ బ్యాగర్ ఆపర్చునిటీ అని చెప్పేసి అని, ఎందుకంటే రిటైల్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే ఓకే నేను ఇవాళ డబ్బులు పెట్టగానే ఓకే నెల రోజుల్లోనో 2 నెలల్లోనో సంవత్సరంలోనో డబుల్ ట్రిపుల్ అయిపోవాలి, లేదంటే రాబోయే 2-3 ఏళ్లలో 5x 10x అయిపోవాలి అనేటువంటి పద్ధతుల్లో చెప్తున్నారు. సో అటువంటి వాటిని మీరు ఇండ్యూస్ చేసి టీజ్ చేస్తున్నారు. స్పెషల్ సిచ్యువేషన్ స్టాక్ అని చెప్పేసి అని స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే మా టెలిగ్రామ్ ఛానల్కి రండి అని చెప్తున్నారు. పోనీ అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియోలో చెప్పినా పర్వాలేదు,
లేదు ఇటువంటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం, ఇటువంటి స్టాక్స్ కోసం అని చెప్పేసి మీ సేల్స్ స్క్రిప్ట్ ఎంత బాగా వాడుతున్నారు అంటే కనుక అనుమానం రాకూడదు అనేటువంటి పద్ధతుల్లో, రిటైలర్స్కి అయితే కనుక అటువంటి నాలెడ్జే ఉండదు అనేటువంటి పద్ధతుల్లో మీరు రిటైలర్స్ని మోసం చేస్తున్నారు అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది. పోనీ ఇది ఓకే, వీఆర్ ఫోకసింగ్ ఆన్ దీ స్టాక్స్ అని చెప్పేసి అంటే ఏంటి, మిమ్మల్ని ఒక ఫైనాన్షియల్ ప్రొఫెషనల్గా క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్లో ఉన్నటువంటి అనేక సంవత్సరాల అపార అనుభవం ఉంది అనేటువంటి పద్ధతుల్లో ఫీల్ అవుతూ, లేదు మీరు ఆల్రెడీ ఒక సిఎఫ్ఏ చేశారు అండ్ అట్ ద సేమ్ టైం ఒక 10 years రీసెర్చ్లో ఉన్నారు, ఫండ్ మేనేజ్మెంట్లో ఉన్నారు, అపారమైనటువంటి అనుభవం ఉంది కాబట్టి నన్ను నమ్మి ఈ స్టాక్స్లో మీరు ఫోకస్ చేయండి అనేటువంటి గుడ్డి నమ్మకంతో మీతో పాటు మీ వెనకాల వీళ్ళందరినీ తీసుకొస్తున్నారు అంటే కనుక, సో స్టాక్ మార్కెట్లో అది ఇండ్యూసింగ్ కింద కాదా, ఫ్రాడ్ కింద రాదా, మ్యానిపులేషన్ కింద రాదా, సో పిఎఫ్యూటీపీ కింద అవదా? అండ్ అట్ ద సేమ్ టైం ఇది పక్కన పెట్టేస్తే ఫోకస్ ఆన్ దీ స్టాక్స్ అంటే పోనీ మళ్ళీ ఈ ఫోకస్ ఏంటి అనేటువంటిది అంటే మీరు చేస్తున్నారా లేదంటే ఎవరిదైనా ఫండ్ మేనేజర్ చేత చేయిస్తున్నారా ఏంటి అనేటువంటిది మళ్ళీ అక్కడ తెలియట్లేదు. అండ్ ఇక్కడ చూడండి ఒక ఏంటిది స్పెసిఫిక్ ఫోకస్ ఆన్ స్టాక్స్ అని చెప్పేసి అండ్ పెన్నీ స్టాక్ ర్యాలీ ఏదైతే ఉందో ఇది మాత్రమే కాకుండా 10 స్పెషల్ సిచ్యువేషన్ స్టాక్స్ అని చెప్పేసి, లేదంటే టాప్ స్టాక్స్ ఇన్ FY 2020 అని చెప్పేసి. టాప్ స్టాక్స్ అంటే రాబోయేటువంటి రోజుల్లో పర్ఫామ్ చేస్తాయి అనేటువంటి పద్ధతుల్లో మీరు ఇండ్యూస్ చేశారు అక్కడ. అంటే ఆల్రెడీ గడిచిపోయినటువంటి టైంలో మీరు ఇచ్చినటువంటిది కాదు. ఇప్పుడు మే 2020లో మీరు ఆ వీడియో ఏదైతే చేశారో అంటే రాబోయేటువంటి కాలంలో టాప్ పర్ఫార్మింగ్ స్టాక్స్ కిందని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం మా దగ్గర ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో అకౌంట్ ఓపెన్ చేయండి అనేటువంటి పద్ధతిలో మీరు మాట్లాడడం జరిగింది. అండ్ సైమిల్టేనియస్గా ఇక్కడ చూసుకుంటే ఫెస్టివల్ స్టాక్స్, ఫెస్టివల్ సీజన్ స్టాక్ పిక్స్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేయండి అని చెప్పేసి ఒక లింక్ ఇవ్వడం జరిగింది. సో మీరు మీడియా ఛానలా, తర్వాత లేదంటే ఒక బ్రోకింగ్ కమ్యూనిటీయా, లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరా, లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్ మేనేజరా అనేటువంటి పద్ధతుల్లో ఇక్కడ మళ్ళీ క్లారిటీ లేదు. సో రిటైల్కి అయితే కనుక ఇవన్నీ తెలియకపోవచ్చు, బట్ జనరల్గా ఒక స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్కి, ఒక ఫైనాన్షియల్ ప్రొఫెషనల్కి, ఎస్పెషలీ రిజిస్టర్డ్ ఎంటిటీకి అయితే కనుక ఆబ్వియస్లీ ఈ డిఫరెన్సెస్ అనేటువంటివి చైనీస్ వాల్ పద్ధతిలో ఈ డిఫరెన్సెస్ అనేటువంటి ఉండాలి అనేటువంటి విషయం మనకు తెలుసు. పోనీ ఇది మాత్రమే కాకుండా డివిడెండ్ ఈల్డ్ ఇన్వెస్టింగ్ అని చెప్పేసి పైన ఒకటి చూడండి, యువర్ అకౌంట్ 1 2 3 4 5 6 ఈజ్ క్రెడిటెడ్ విత్ 1 lakh అని చెప్పేసి. సో అది కూడా మళ్ళీ ఇండ్యూస్ చేయడమే కదా. సో ఈ పలానా స్టాక్స్లో కొనుక్కుంటే మీకు ₹1,00,000 అమౌంట్ వస్తుంది అనేటువంటి పద్ధతుల్లో చెప్తున్నారు మీరు. సో ఇక్కడ ఏంటి అంటే డివిడెండ్ ఈల్డ్ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేశారు, తర్వాత నా దగ్గర అకౌంట్ ఓపెన్ చేయండి అని చెప్తున్నారు. పోనీ ఆ అకౌంట్ ఓపెన్ చేయడం గురించి పక్కన పెట్టేస్తే ఆ స్టాక్లో మీకు ఉన్నటువంటి డిస్క్లైమర్స్ ఏంటి, ఇంట్రెస్ట్లు ఏంటి, డిస్క్లోజర్స్ ఏంటి అనేటువంటిది ఏమీ లేదు. అదే ఒక రీసెర్చ్ అనలిస్ట్కో, ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్కో అయితే కనుక వాళ్ళకి స్టాక్ హోల్డింగ్ ఏదైతే ఉంటుందో ఓపెన్గా చెప్పాల్సినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా. సెబీ తాలూకా నామ్స్ ప్రకారం చూసుకునేటప్పుడైతే ఇక్కడ డిస్క్లోజర్స్ ఏవైతే ఉంటాయో, ఆ డిస్క్లైమర్స్ ఏవైతే ఉంటాయో ఓపెన్గా స్టాక్ రికమెండ్ చేయడానికే కొన్నిసార్లు ఒక రీసెర్చ్ అనలిస్ట్ అనేటువంటిది భయపడుతుంటే మీరు ఇంత విచ్చలవిడిగా టీజ్ చేస్తూ, ఇండ్యూస్ చేస్తూ నా దగ్గర అకౌంట్ ఓపెన్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు అంటే కనుక, సో ఇక్కడ మీ ఫోకస్ కేవలం అకౌంట్ ఓపెనింగ్ మీద మాత్రమే ఉంది అన్నది తెలుస్తున్నది. ఇక్కడ అకౌంట్ ఓపెనింగ్ మాత్రమే కాదు, జనరల్గా ట్రేడ్ చేయకూడదు, లేదంటే నేను ఇన్వెస్ట్ చేయకూడదు అనేటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళని కూడా మీరు ఇండ్యూస్ చేస్తున్నారు. ఇండ్యూస్ చేస్తూ ఇన్వెస్టర్స్ని, ఫాలోవర్స్ని అకౌంట్లు ఓపెన్ చేయించి ఆ డబ్బుల ద్వారా మీరు ట్రేడ్ చేయిస్తున్నారు అనేటువంటిది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఓకే, ఇది పక్కన పెట్టేస్తే ఫైండింగ్ నెంబర్ 6 ఏదైతే ఉందో, ఓకే మీరు వీడియో చేసుకుంటున్నారు బాగానే ఉంది, కానీ మీరు కొనడానికి మాత్రమే రికమెండ్ చేస్తున్నారు, ఎగ్జిట్స్ అనేటువంటివి ఎప్పుడూ చెప్పట్లేదు. ఒకవేళ ఎవరైనా సరే వాళ్ళ అదృష్టం బాగుండో బాగోకో ఏదైనా కొన్నారు అంటే కనుక ఓకే దాంట్లో ఎంత క్వాంటిటీ ఎగ్జిట్ అవ్వాలి, ఎంతకాలం హోల్డ్ చేయాలి అనేటువంటిది, ఇటువంటి హాఫ్ నాలెడ్జ్ అనేటువంటిది ఏదైతే ఉందో హాఫ్ నాలెడ్జ్ అనేటువంటిది మీరు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఇది చాలా డేంజరస్ అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అండ్ అందులోకి ఏంటంటే క్యాపిటల్ మార్కెట్స్ లాంటి రిస్కీ అసెట్స్ ఏవైతే ఉంటాయో, వాలటైల్ అసెట్స్ ఏవైతే ఉంటాయో, రిస్కీ అంటే ఇక్కడ డబ్బులు నష్టం వస్తుంది అనేటువంటి పద్ధతుల్లో చెప్పట్లేదు, ఒడిదొడుకులు ఏవైతే ఉంటాయో ఆ ఒడిదొడుకుల్ని తట్టుకోలేనటువంటి రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు ఇక్కడ ఇండ్యూస్ చేస్తున్నట్టుగా వస్తుంది అని చెప్పేసి తెలుస్తుంది. పోనీ ఇది మాకన పెట్టేస్తే ఇంకోలో ఏంటంటే కొన్ని కేస్ స్టడీస్లో మేము ఆల్రెడీ చూసింది ఏంటి అంటే టెలిగ్రామ్ ఛానల్లో కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, వాళ్ళు పబ్లిష్ చేయడానికి ముందు, ఒక వీడియో తీయడానికి ముందు
వాళ్ళంతటా వాళ్ళ అకౌంట్లో కొన్ని పర్సనల్ అకౌంట్స్లో కావచ్చు, కంపెనీ అకౌంట్స్లో కొనుక్కొని లేటర్ ఆన్ వీడియో రిలీజ్ చేసి దాంట్లో కొంత మొమెంటము ట్రాక్షను వస్తే కనుక కొన్ని రోజులకే వాళ్ళ పేరున ఉన్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్ముకోవడం జరుగుతుంది. అదేంటంటే జనరల్గా ఫ్రంట్ రన్నింగ్ కింద మనం చెప్తూ ఉంటాం. సో ఫ్రంట్ రన్నింగ్ అనుకోండి, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోండి. సో అటువంటివి ఏవి కూడా డిస్క్లోజ్ చేయకుండా మీరు ఎంతకాలం హోల్డ్ చేసుకుంటున్నారు, లేదంటే మీరు తిరిగి మళ్ళీ ఎప్పుడు ఎగ్జిట్ అవుతారు అనేటువంటి ఇంట్రెస్ట్ని ఎప్పుడు మీరు చెప్పకుండా ఉన్నారు అంటే ఆల్రెడీ సెబీ తాలూకా ఆర్డర్ ప్రకారం చూసుకునేటప్పుడు ఏదైతే ఉందో, సో ఒక టెలిగ్రామ్ ఛానల్కి ఇచ్చినటువంటి కేస్ స్టడీలో చూసుకునేటప్పుడైతే ఇది ఫ్రాడ్ కింద వస్తుంది అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. రైట్. నెక్స్ట్ ఇంకొక ఫైండింగ్ కింద మనం చూసుకుంటే ఫైండింగ్ నెంబర్ 7 ఏదైతే ఉందో, సో క్యాపిటల్ ఎప్రిసియేషన్కి క్యాష్ ఫ్లో ఇన్వెస్టింగ్కి మధ్యన తేడా అయితే కనుక మన సాయిపత్రి గారే తెలుసు. అయితే ఇక్కడ ఏంటి, అసెట్ అలొకేషన్ వల్ల క్యాపిటల్ ఎప్రిసియేషను క్యాష్ ఫ్లోస్ అనేటువంటిది వస్తుంది, కానీ సెక్యూరిటీ సెలెక్షన్ వల్ల రాదు, అంటే సబ్ అసెట్ క్లాస్ సెలెక్షన్ వల్ల రాదు అనేటువంటి విషయం మన సాయిపత్రి గారు ప్రొఫెషనల్ కాబట్టి సిఎఫ్పి చేశారు కాబట్టి దాంట్లో అసెట్ అలొకేషన్ అనేటువంటిది చాలా క్రూషియల్, సెక్యూరిటీ సెలెక్షన్ ఇంపార్టెంట్ కాదు అనేటువంటి విషయం ఆయనకి తెలుసుండి కూడా కేవలం సెక్యూరిటీ సెలెక్షన్ మీద లేదంటే ఈ స్టాక్స్ మీదే నేను చూస్తున్నాను, ఈక్విటీ అంటేనే ఒక పెద్ద అసెట్ క్లాసు, ఇది మాత్రమే క్యాపిటల్ ఎప్రిసియేషను క్యాష్ ఫ్లో ఇన్వెస్టింగ్ వస్తుంది అనేటువంటి పద్ధతుల్లో తప్పుదో పట్టించి మీరు దగ్గర అకౌంట్లు అనేటువంటి ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ట్రేడ్ చేస్తే ఆ ట్రేడ్ చేయడం వల్ల మీకు కమిషన్ వస్తుంది అనేటువంటి పద్ధతుల్లో మీరు ఇండ్యూస్ చేశారు, ఫ్రాడ్స్ అనేటువంటివి కమిట్ అయ్యారు అనేటువంటిది అక్కడ మనకు తెలుస్తుంది. ఫైండింగ్ నెంబర్ 8 అనేటువంటిది చూస్తే ఇందాక ఆల్రెడీ చెప్పినట్టుగా పెన్నీ స్టాక్ రిలేటెడ్ ఏదైతే ఉందో, సో రిటైల్ ఇన్వెస్టర్ తాలూకా సైకాలజీ ఏదైతే ఉందో, తక్కువ పెట్టుబడికి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అనేటువంటి సైకాలజీ ఏదైతే ఉందో ఆ సైకాలజీతో మీరు ఇక్కడ ప్లే చేసుకోవడం జరుగుతుంది. సో 100 రూపీస్ రేంజ్లో ఉన్నటువంటి 5 క్వాలిటీ స్టాక్స్ అని చెప్పేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ అక్కడ నాకు అకౌంట్లు ఓపెన్ చేయండి అని చెప్పేసి అప్ స్టాకు, ఏంజలు, ఫైర్స్, జీరోదా వీటి తాలూకా అకౌంట్ ఓపెనింగ్ లింకులు ఇచ్చారు. అంటే ఏంటి, ఇక్కడ రిటైల్ ఇన్వెస్టర్ తాలూకా మైండ్ సెట్తో సైకాలజీతో మీరు పబ్లిక్గా ఆడుకుంటున్నారు అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. కేవలం ఏదో ఓకే మీకు తెలిసినటువంటి ఇన్వెస్టర్ దగ్గరకో లేదంటే ఒక ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్ దగ్గరకో వెళ్ళి ఇవన్నీ డిస్కస్ చేసుకున్నా కూడా తప్పే, కానీ అటువంటి సిచ్యువేషన్లో ఇంత పబ్లిక్గా ఇంత ఓపెన్గా పెన్నీ స్టాక్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ అప్డేట్స్ ఇస్తున్నామని చెప్పేసి లేదంటే నా పోర్ట్ఫోలియో 117% పెరిగింది, 94% పెరిగింది అనేటువంటి పద్ధతుల్లో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇన్వెస్టర్ సైకాలజీతో ఆడుకోవడం కాగా జనరల్గా ఇవన్నీ కూడా ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఎమోషన్స్ని మీరు క్యాష్ ఇన్ చేసుకుంటున్నట్టు కాదా అనేటువంటిది ఇవన్నీ కూడా ఫ్రాడ్ కింద వస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఫైండింగ్ నెంబర్ 10 ఏదైతే ఉందో చాలా క్రూషియల్, ఎస్పెషలీ ఒక మీడియా ఛానల్కి కావచ్చు, ఒక రీసెర్చ్ అనలిస్ట్ మాట్లాడేటప్పుడైతే మీరు కొన్ని ఐపీఓ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మేనేజ్మెంట్స్తో కలిపి చేయడం జరిగింది. సో అక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఈ 27 అక్టోబర్ 2021 నుంచి 30 అక్టోబర్ 2021 ఫినో పేమెంట్స్ బ్యాంక్ తాలూకా ఐపీఓ గురించి చేశారు. ఐపీఓలో ఏంటంటే నా వ్యూ పాజిటివ్గా ఉంది అని చెప్పడం జరిగింది. రిస్క్ అంటే ఆ ఐపీఓలో ఉన్నటువంటి రిస్క్స్ గురించి పెద్దగా డిస్క్లోజ్ చేయలేదు. అట్ ద సేమ్ టైం ఆ వీడియోలో చేసేటప్పుడు ఏంటి అంటే నేను ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని అన్నట్టుగా చెప్పారు. మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ అనేటువంటి వర్డ్ వాడడమే కరెక్ట్ కాదు, ఎందుకంటే సెబీ పరంగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కేవలం సెబీ రిజిస్టర్డ్ ఎంటిటీస్ మాత్రమే అటువంటి పదజాలాన్ని వాడాలి, అటువంటి నామెన్క్లేచర్ వాడాలి అనేటువంటి విషయం ఏదైతే ఉందో అది మీరు మర్చిపోయి అక్కడ ఏంటంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ అనేటువంటిది మీరు చెప్పడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం యు ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఆల్సో. పోనీ అది కూడా వదిలేస్తే ఆ వీడియో అయిపోయిన వెంటనే ఏంటంటే నాకు లింక్స్ అకౌంట్ ఓపెనింగ్ తాలూకా లింక్స్ ఇచ్చారు. సో ఇక్కడ డిస్క్లోజర్స్ ఏమయ్యాయి, డిస్క్లైమర్స్ ఏమయ్యాయి, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైంది, అసలు ఆ కంపెనీకి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇవేవి చేయకుండా మీ తాలూకా సేల్స్ పిచ్ ఏదైతే ఉంటుందో మిస్సెల్ చేయాలి, ఇండ్యూస్ చేయాలి, ఎక్కువ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ని నేను అకౌంట్లో ఓపెన్ చేయించుకోవాలి అనేటువంటి పద్ధతుల్లో మీరు ఫ్రాడ్యులెంట్గా యాక్ట్ చేసినట్టుగా ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. పోనీ అది పక్కన పెట్టేస్తే ఫినో ప్రీ ఐపీఓ ఇంటర్వ్యూ ఏదైతే చేశారో అక్కడ మాకు 7 లక్షల మంది ఇన్వెస్టర్స్ ఉన్నారన్నారు. ఇన్వెస్టర్ అనేటువంటి పదం ఏదైతే ఉందో ఆబ్వియస్లీ సో మీ దగ్గర ఉన్నటువంటి 15 లక్షల మందిలో ఇన్వెస్టర్స్ అంటున్నారా, లేదంటే ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్ అంటున్నారా, సబ్స్క్రైబర్స్ అంటున్నారా, ఫాలోవర్స్ అంటున్నారా అనేటువంటి విషయం కాకుండా ఇన్వెస్టర్స్ అని చెప్పారు. అంటే అక్కడ ఏంటి, మీరు కంపెనీతో లోపాయికారిగా మాట్లాడుకున్నప్పుడు నా దగ్గర 7 లక్షల మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు, వీళ్ళందరూ మీ ఐపీఓలో పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి డిస్క్లోజర్స్, డిస్క్లైమర్స్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమీ చెప్పకుండా లింక్స్, అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ ఇచ్చారు. సో మరి ఇది ఫ్రాడ్ కింద రాదా?
అండ్ అదే రకంగా ఇది మాత్రమే కాదు, పీబీ ఫిన్టెక్లో కూడా అలాగే రిపీట్ చేశారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియోలో చూసుకునేటప్పుడు ఏంటంటే నేను ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తాను అనేటువంటి మీరు వాడడం జరిగింది. సో అక్కడ మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు అనేటప్పుడు మీ తాలూకా డిస్క్లైమర్స్ ఏమయ్యాయి, డిస్క్లోజర్స్ ఏమయ్యాయి, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమయ్యాయి, ఇవేవి చెప్పకుండా నేను ఒక పెద్ద ప్రొఫెషనల్ని, ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ కాబట్టి నన్ను నమ్మండి, నేను ఇలా ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి నాతో పాటు రండి, నాతో పాటు రావడానికి ఏంటంటే నా అకౌంట్లో లింకులు ఓపెన్ చేయండి అని చెప్పేసి అని, నా లింకుల ద్వారా అకౌంట్స్ ఓపెన్ చేయండి అనేటువంటి పద్ధతులు మీరు ఇక్కడ చెప్పడం జరిగింది. పోను ఓకే, ఇది కూడా పక్కన పెట్టేస్తే ఇక్కడ మాకున్నటువంటి మేజర్ యాజ్ అ సస్పెషన్ కింద జనరల్గా ఒక పబ్లిక్ అపియరెన్స్ కింద వచ్చేటప్పుడు ఏంటి అంటే, ఒక పబ్లిక్ అపియరెన్స్లో ఇవ్వాల్సినటువంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అక్కడ ఐపీఓ కంపెనీకి మీకు జరిగినటువంటి ఒప్పందం ఏమిటి, లేదంటే అక్కడ ఉన్నటువంటి రెమ్యూనరేషన్ ఏదైతే ఉందో దాని గురించి డిస్క్లోజర్స్ ఇవ్వలేదు, డిస్క్లైమర్స్ ఇవ్వలేదు. సో నిజంగా కంపెనీ దగ్గర నుంచి మీకు ఏమైనా ముడుపులు అందాయా, ఆ ముడుపులు అందితే కనుక ఇండైరెక్ట్గా మీకు ఏమైనా సరే ఆడియన్సెస్ ద్వారా మేము అకౌంట్స్ ఓపెన్ చేయిస్తాము, మీ ఐపీఓకి సబ్స్క్రైబ్ చేయిస్తాము అనేటువంటి పద్ధతుల్లో ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే లోపాయికారి ఆదాయం ఏమైనా ఉందా అనేటువంటిది ఎక్కడ ఏమీ ఇక్కడ తెలియలేదు. ఇక్కడ ఏంటంటే ఉండేటువంటి మేజర్ సస్పిషన్ ఏంటి అంటే కనుక బుల్ రన్ ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషనల్ ఛానల్ అని చెప్పేసి అని ఆల్రెడీ ఒక టెలిగ్రామ్ ఛానల్, ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉండడం జరిగింది. సో అక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే కనుక సిమిలర్ కేస్ స్టడీ అనేటువంటిది మనం కోరిలేట్ చేసుకుంటే అక్కడ వాళ్ళ తాలూకా రిలేటివ్స్, వాళ్ళ తాలూకా ఎంప్లాయీస్ తాలూకా ట్రేడింగ్ అకౌంట్స్ని మానిటర్ చేసుకుంటే క్రాస్ ట్రేడింగ్ అనేటువంటిది జరిగింది, మ్యానిపులేషన్ అనేటువంటిది జరిగింది, తర్వాత ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ జరిగాయి. సో స్టాక్ని కొనడానికి ముందే వీళ్ళు కొనుక్కొని తర్వాత పంప్ అండ్ డంప్ అనేటువంటి పద్ధతుల్లో చేయడం జరిగింది, లేదంటే ఈ పలానా స్టాక్ని నేను అమ్ముతాను అనేటువంటి విషయం చెప్పకుండానే వీళ్ళు ఆఫ్లోడ్ చేసుకోవడం, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలైపోవడం అనేటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది. అందులోకి ఏంటంటే మీ దగ్గర ఆల్మోస్ట్ లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉండేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సిచ్యువేషన్లో మీరు ఏదైతే చేశారో పిఎఫ్ యూటీపీ రెగ్యులేషన్స్ కింద ఖచ్చితంగా ఫ్రాడ్ కింద వస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫైండింగ్ నెంబర్ 11 చూడండి ఇక్కడ. సో ఇప్పుడు నిజంగా మీరు బ్రోకింగ్ లింక్స్ గురించి పక్కన పెట్టేయండి సార్, మేము ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కింద అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ కంపెనీ ఎందుకు ఉంది, ఒక ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ తాలూకా కంపెనీ ఎందుకు ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక కొన్ని విషయాల్లో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మీరు ఏవైతే అకౌంట్లు ఓపెన్ చేశారో ఆ అకౌంట్ ఓపెన్ చేసినటువంటి వాళ్ళ తాలూకా డేటాని మీరు యూజ్ చేసుకొని ఫర్దర్గా క్రాస్ సెల్లింగ్కి, అప్ సెల్లింగ్కి క్లియర్ కట్గా వాడుకుంటున్నారు అనేటువంటిది ఇక్కడ తెలుస్తున్నది. మేబీ ఆ డేటా షేరింగ్ ఉందా లేదా, లేదంటే ఓన్లీ ఫోన్ నెంబర్స్ మాత్రమే మీ దగ్గరికి వస్తాయా, లేదంటే ఎవరు ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేశారు, ఆ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల మీకు కమిషన్ ఎంత వచ్చింది అనేటువంటిది ఒక ఆథరైజ్డ్ పర్సన్కి ఉండేటువంటిది, అంటే ఒక సబ్ బ్రోకర్కి ఉండేటువంటి యాక్సెస్ మీకు ఉందా, లేదంటే జస్ట్ ఓన్లీ రిఫరల్ కమిషన్ మాత్రమే వస్తుందా అనేటువంటి పద్ధతుల్లో చూసుకునేటప్పుడు ఇక్కడ డేటా షేరింగ్ అనేటువంటిది చాలా క్రూషియల్ అవుతుంది. సో ఇక్కడ ఆబ్వియస్లీ పబ్లిక్ రిలేటెడ్ మనం పబ్లిక్తో డీల్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే క్యాపిటల్ మార్కెట్స్ మీద నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం అనేటువంటిది క్లియర్ కట్గా నిలబడాలి అనేటప్పుడు ఇటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో క్లియర్ కట్గా బహిర్గతం అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ అనుమానాలకి తావిచ్చేవి. ఇది మాత్రమే కాదు, అందులోకి మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒకటి ఉంది, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కంపెనీ ఒకటి ఉంది, ఫైనాన్షియల్ ప్లానింగ్ కంపెనీ ఒకటి ఉంది. సో ఇన్ని రకాల కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఉంటూ ఆబ్వియస్లీ క్రాస్ సెల్లింగ్, అప్ సెల్లింగ్ అనేటువంటిది చేసుకోవడం, డేటా లీకేజ్ అనేటువంటిది జరగడం, సో మిస్సెల్లింగ్ అనేటువంటిది జరిగేటువంటి అవకాశం ఏదైతే ఉంటుందో అందులోకి మీరు వచ్చింది సెల్లింగ్ ప్రొఫెషన్ నుంచి వచ్చారు, పోనీ ఏదో రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అనుకోవడానికి లేదు. సో చాలామంది మార్కెటింగ్లో ఉండేటువంటి వాళ్ళు చాలా అబద్ధాలు చెప్తారు అనేటువంటిది జనరల్గా ప్రపంచంలో ఉన్నటువంటి నానుడి. సో ఒక 10లో కనీసం ఒక 3-4 అబద్ధాలు ఉంటాయి అనేటువంటి పద్ధతుల్లో మనం చెప్పుకోవచ్చు. సో ఆబ్వియస్లీ మీకు ఈ డేటా వచ్చిన తర్వాత మీరు క్లయింట్స్తో ఎటువంటి టైప్ ఆఫ్ డీలింగ్స్ చేస్తున్నారు ఏంటి అనేటువంటిది అయితే కనుక క్లియర్ కట్గా అనుమానాస్పదంగా ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. పోనీ ఓకే, ఇది పక్కన పెట్టేస్తే ఫైండింగ్స్ నెంబర్ 12 ఏదైతే ఉందో ఒక బిఎఫ్ఎస్ఐ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా సెబీతో రిజిస్టర్ అయ్యి ఉండాలి అనేటువంటి విషయం ఆస్కి వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సార్ నేను ఇక్కడ సిఎఫ్పి అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు, కానీ రెండో పర్సన్ ఎవరైతే వీడియోలు చేస్తున్నారో ఆయన సిఎఫ్పి కాదు, అట్ ద సేమ్ టైం మీరు సిఎఫ్పి అని చెప్పేసి అని చెప్పుకుంటున్నారు. బట్ సిఎఫ్పి ఈజ్ అ క్వాలిఫికేషన్, నాట్ అ రిజిస్ట్రేషన్.
సో క్వాలిఫికేషన్ ఉన్నంత మాత్రాన మీకు లైసెన్స్ వచ్చినట్టు కాదు, దాని తాలూకా సర్టిఫికేట్లు ఉన్నట్టు కాదు. సిఎఫ్పి అనేటువంటిది రీసెర్చ్ అనలిస్ట్ తాలూకా క్వాలిఫికేషను రిజిస్ట్రేషను కాదు. ఇట్ ఈస్ జస్ట్ అ బేసిక్ ఐడియా ఆన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కానీ ఒక రీసెర్చ్ అనలిస్ట్కి, ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్కి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, క్వాలిఫికేషన్ కావచ్చు, ఇవేవీ లేవే. బట్ అదే రకంగా ఏంటి, ఒక సిఎఫ్పి చేస్తే స్టాక్ మార్కెట్లో ఒక మంచి ప్రొఫెషనల్ అయిపోతాం అనేటువంటి పద్ధతుల్లో మీరు చెప్పడం జరుగుతుంది కదా. సో ఇక్కడ ఏంటి, అండర్లయింగ్ మైండ్ మిస్లీడింగ్ ఐడియాలజీ అనేటువంటిది ఏదైతే ఉందో క్లియర్ కట్గా మీ దగ్గర కనబడుతుంది. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఇవన్నీ చేస్తున్నారు అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఇంకా ఫైండింగ్స్ నెంబర్ 13 చూస్తే ఇవి ఇంకా దారుణంగా ఉంటాయి. లాంగ్ టర్మ్ వ్యూలో, జస్ట్ సెకండ్, నా లాంగ్ టర్మ్ వ్యూ ఆన్ అని చెప్పేసి ఒక స్టాక్ మీద పెట్టారు. అంటే ఏంటి, మిమ్మల్ని ఒక ఫైనాన్షియల్ ప్రొఫెషనల్గా నమ్మి మీ కింద ఉన్నటువంటి 15 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో మీరు ఏది చెప్తే అది చేసేయాలనేటువంటి పద్ధతుల్లోనే కదా ఇక్కడ మైండ్ సెట్లో ఉన్నారు. అది కూడా కాదు, ఇంకా 74% పెరగడానికి స్కోప్ ఉన్న మిడ్ క్యాప్ ఎన్బిఎఫ్సి స్టాక్ అన్నారు. అంటే ఏంటి, పెరగడానికి స్కోప్ ఉంది అని చెప్పేసి అని మీరు ఏదైతే టార్గెట్ ఉంది 74% పెరగొచ్చు అని మీరు ఎప్పుడైతే ఓపెన్గా చెప్పారో, ఒక రీసెర్చ్ అనలిస్ట్ తాలూకా డిస్క్లైమర్స్ కానీ డిస్క్లోజర్స్ కానీ అవేమీ మీరు ఇవ్వలేదే. ఓపెన్గా పబ్లిక్ డిస్క్లోజర్స్ ఏవైతే చేస్తున్నారో, టాప్ 10 పోర్ట్ఫోలియో స్టాక్స్ ఫర్ 17 to 44% రిటర్న్ ఇక్కడ ఇండ్యూస్ చేస్తున్నారు. ఈ స్టాకులు కొనుక్కోండి, ఈ స్టాకులు కొనుక్కోవడానికి నా దగ్గర అకౌంట్లో ఓపెన్ చేయండి. మళ్ళీ అగైన్ సేమ్ మైండ్ సెట్. పోనీ అది కూడా కాదు, ఇక్కడ మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్మాల్ క్యాప్ కెమికల్ కంపెనీ అని చెప్పేసి అని ఇచ్చారు. ఏం సార్ ఇది, అగైన్ మళ్ళీ ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అని చెప్పేసి అని కేవలం స్టాక్ స్పెసిఫిక్గా ఒక పోర్ట్ఫోలియో రిలేటెడ్ అనేటువంటిది కావచ్చు, లేదంటే ఒక అసెట్ ఎలొకేషన్ అనేటువంటి బాస్కెట్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడూ చేయకుండా మీరు ఎంత అండర్లయింగ్ కింద ఉన్నారు అంటే కనుక క్లియర్ కట్గా ఫ్రాడ్ చేస్తున్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ బయటకు వచ్చేసింది. పోనీ ఇది మాత్రమే కాదు, కొన్ని సెలెక్టెడ్ థంబ్నెయిల్స్ కాదు, మీరు 80% ఆఫ్ ది వీడియోస్ ఏవైతే ఉన్నాయో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ చేశారు. ఆ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ చేసేటప్పుడు ఏంటంటే అక్కడ థంబ్నెయిల్స్ ఏవైతే ఉన్నాయో టీజింగ్ ఇండ్యూసింగ్ థంబ్నెయిల్స్ కింద కనబడుతుంది అక్కడ. పోనీ అది పక్కన పెట్టేస్తే టాప్ 14 మిడ్ క్యాప్ స్టాక్స్ అని చెప్పేసి ఇచ్చారు. టాప్ 14 అంటే కొనుక్కోవడానికా, అమ్మడానికా? అదేమీ లేదు. మీ తాలూకు డిస్క్లోజర్స్ ఏమయ్యాయి అది కూడా తెలియదు. 50 మోనోపలీ స్టాక్స్ లిస్ట్ అని చెప్పేసి అని ఇచ్చారు. కొత్తగా కొన్న స్మాల్ క్యాప్ స్టాక్ అని చెప్పేసి అని అక్కడ ఇంకొకటి. సో ఇవన్నీ కూడా క్లియర్ కట్గా అండర్లయింగ్ అనేటువంటి తెలుస్తుంది. చీప్ వాల్యుయేషన్స్లో వస్తున్నటువంటి ఐపీఓ. ఫోకస్ దిస్ స్టాక్స్ ఫర్ షార్ట్ టర్మ్ అని చెప్పేసి అని, అంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ని ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. పోనీ అట్ ద సేమ్ టైం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్టా, అది కూడా కాదు, స్టాట్యుటరీ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో మరి వాటి సంగతి ఏంటి అనేటువంటి విషయం కూడా మీరు ఎక్కడ చెప్పలేదు. పోనీ వస్తున్నటువంటి డేటా నుంచి మీరేం చేస్తారు, వాటిని మీరు సబ్సిక్వెంట్గా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీకి వాడుకుంటున్నారా, లేదంటే ఫండ్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్కి వాడుకుంటున్నారా, అన్రిజిస్టర్డ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్కి వాడుకుంటున్నారా అనేటువంటి డౌట్లు అయితే కనుక క్లియర్ కట్గా రావడం జరుగుతుంది. పోనీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే టెలిగ్రామ్ ఛానల్లో పలానా కంపెనీ తాలూకు రిజల్ట్స్ బాగున్నాయి, రిజల్ట్స్ బాగోలేదు అనేటువంటిది మీరు సొంతంగా ఎట్లా మీరు రికమెండ్ చేయగలుగుతున్నారు? మీకు ఒక రిజిస్ట్రేషన్ అనేటువంటిది లేదు, రిక్వైర్డ్ మార్కెట్ రీసెర్చ్ తాలూకా సర్టిఫికేషన్ లేదు, ఒక ఎక్స్పీరియన్స్ అనేటువంటిది లేదు. సో ఆబ్వియస్లీ ఒక చిన్న సిఎఫ్పి చేసినంత మాత్రాన దాంట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ తాలూకా మాడ్యూల్ పాస్ అయితే కనుక ఖచ్చితంగా మీరేంటంటే ఒక కంపెనీ మంచిదా చెడ్డదా అనేటువంటి చెప్పే స్థాయికి వచ్చారు అంటే కనుక సో ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు సిఎఫ్పి చేసుకుంటేనే ఏంటంటే రీసెర్చ్ అనలిస్టులు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అయిపోవచ్చు కదా. మరి సెబీ రిజిస్ట్రేషన్ ఎందుకు, సెబీ ఎందుకు ఉంది, డిపాజిటరీస్ ఎందుకు ఉన్నాయి, ఎక్స్చేంజెస్ ఎందుకు ఉన్నాయి? ఇక్కడ ఏంటంటే మీరు అక్కడ ఇచ్చేటువంటి వ్యూస్ ఏదైతే ఉందో, ఈ కంపెనీ రిజల్ట్ బాగా వచ్చింది కాబట్టి కొనుక్కోవాలి, ఈ కంపెనీ రిజల్ట్ బాగా రాలేదు కాబట్టి కొనుక్కోవద్దు, లేదంటే అమ్మేయండి అనేటువంటి పద్ధతుల్లో ఇండైరెక్ట్గా మీరు రిడ్యూస్ చేస్తున్నట్టే కదా. మీ తాలూకా సేల్స్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ క్లియర్ కట్గా వాడుతున్నారు కదా. పోనీ అది కూడా కాదు, వాటిల్లో ఏమైనా ఫ్రంట్ రన్నింగ్ చేస్తున్నారా లేదా అనేటువంటి డౌట్ కూడా ఉంటుంది కదా. అందులోకి మీరు ఇచ్చినటువంటి రిజల్ట్ వ్యూస్ ఏవైతే ఉన్నాయో, సో అక్కడ రిజల్ట్ వ్యూస్ తాలూకా లింకులు ఏవైతే ఉన్నాయో టెలిగ్రామ్ ఛానల్లో ఓపెన్ చేసి చూస్తే పలానా స్టాక్ తాలూకా రిజల్ట్ బాగా వచ్చింది, ఎక్సలెంట్గా వచ్చింది, ప్రాఫిట్ సూపర్గా వచ్చింది అనేటువంటి పద్ధతుల్లో మీరు ఫ్రంట్ రన్నింగ్ చేస్తున్నారా లేదంటే మీరు క్రాస్ ట్రేడింగ్ చేసుకుంటున్నారా అనేటువంటిది
ఆబ్వియస్లీ ఇక్కడైతే కనుక ఎక్కడా లేవు. అండ్ సైమిల్టేనియస్గా ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ తాలూకా ట్రేడింగ్ అకౌంట్స్ని కూడా స్క్రూటినీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎందుకంటే ఇన్ని రకాల అనుమానాలు ఉన్నాయి కాబట్టి. పోనీ అది కూడా పక్కన పెట్టేస్తే ఫైండింగ్ నెంబర్ 15 ఏదైతే ఉందో, సో చిన్న చిన్న మైక్రో క్యాప్స్ మీద, స్టాక్ క్యాప్స్ మీద ల్యూరింగ్ థంబ్నెయిల్స్ అనేటువంటివి క్రియేట్ చేసుకుంటూ చేస్తున్నారు. పెన్నీ స్టాక్ అప్డేట్ అని చెప్పి, అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ అని చెప్పి, తర్వాత ఏంటంటే 14 షార్ట్ టర్మ్ స్టాక్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి అని, తర్వాత 7 రూపీస్ స్టాక్ అప్డేట్ అంటారు. సో 7 రూపీస్ స్టాక్ అప్డేట్ అంటే కనుక అర్థం చేసుకోవచ్చు ఇంకా అది ఏ టైప్లో ఉంటుంది సిచ్యువేషన్ అనేటువంటిది. ఇక్కడ చూడండి 10 రూపాయల స్టాకు 20% పెరిగింది. సో ఇది మిస్లీడింగ్ కాదా? సో కేవలం ఆ రోజు మొత్తానికి ఆ ఒక్క స్టాకే పెరిగిందా, మిగతా ఏమీ కాదా? సో ఆబ్వియస్లీ ఇక్కడ మీరు చేస్తుంది ఏంటంటే మీ వ్యూవర్షిప్ కోసం ఆడియన్స్ని ఎట్లా డిస్టర్బ్ చేయాలో, ఎట్లా పాడు చేయాలో అనేటువంటి సేల్స్ టెక్నిక్స్ అనేటువంటివి మీరు వాడుకుంటున్నారు. ఇవన్నీ ఫ్రాడ్ కింద వస్తాయని చెప్పేసి అని మనకు తెలుస్తుంది. 234% ప్రాఫిట్ డిక్లేర్ చేసిన 4 రూపీ పెన్నీ స్టాక్. మీరు ఆ రోజు మొత్తం వీడియో మొత్తానికి చూసుకుంటే అనేక రకాల స్టాకులు గురించి మాట్లాడి ఉండొచ్చు కదా. ఇది ఈ టైప్ ఆఫ్ థంబ్నెయిల్ మాత్రమే ఎందుకు పెట్టారు? పోనీ అది ఓకే. ఇక్కడ చూడండి అకౌంట్ ఓపెనింగ్ తాలూకు లింకులు మళ్ళీ ఇచ్చారు. ఇది ఇంకేం అనాలో నాకు అర్థం కాదు. ఇక్కడ చూడండి 1 = 10 స్టాక్ ర్యాలీ అంట, 3 రూపీస్ స్టాక్స్ రైట్ ఇష్యూ. సో అగైన్ ఇక్కడ పెన్నీ స్టాక్ మైండ్ సెట్ అనేటువంటిది రిటైల్ సైకాలజీతో ఎలా ఆడుకుంటున్నారంటే మీరు ఇవన్నీ ఖచ్చితంగా సెబీ దగ్గరికి, సెబీ దృష్టిలోకి వెళ్తే కనుక ఇవన్నీ ఫ్రాడ్ కింద వస్తాయి అనేటువంటి విషయం. సెబీ దృష్టికి వెళ్తే కాదు, ఆల్రెడీ మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది, ఆల్రెడీ సెబీ వాళ్ళకి మెయిల్ కూడా రాయడం జరిగింది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేటువంటిది వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దేర్ అవుట్కమ్ అని చెప్పేసి. ఇక్కడ క్లియర్ కట్గా చూసుకుంటే పెన్నీ స్టాక్స్లో అప్డేట్ చేయడం, తర్వాత టీజింగ్ ఇండ్యూసింగ్ థంబ్నెయిల్స్ ఏవైతే ఉన్నాయో పాజిటివ్ సైడ్ని మాత్రమే హైలైట్ చేయడం, నెగిటివ్ సైడ్ని హైలైట్ చేయకుండా వదిలేయడం అనేటువంటిది ఏదైతే ఉందో, అందులోకి ఎస్పెషలీ హయ్యెస్ట్ రిస్క్ ఉన్నటువంటి సెగ్మెంట్లో పెన్నీ స్టాక్స్ కావచ్చు, మైక్రో క్యాప్ కావచ్చు, స్మాల్ క్యాప్ కావచ్చు, హయ్యెస్ట్ వాలటాలిటీ ఉండేటువంటి వాటిల్లో, లిక్విడిటీ రిస్క్ ఉండేటువంటి వాటిల్లో, హయ్యెస్ట్ ప్రైస్ రిస్క్ ఉండేటువంటి వాటిల్లో, హయ్యెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎడ్జ్ ఉండేటువంటి వాటిల్లో మీరు ఇటువంటివి చేస్తున్నారు అంటే కనుక ఫ్రంట్ రన్నింగ్ కావచ్చు, లేదంటే డిస్క్లోజర్స్, డిస్క్లైమర్స్ ఇవ్వకుండా చేస్తున్నారు అనేటప్పుడు చాలా అనుమానాలకు అనేటువంటి రావడం జరుగుతూ ఉంటుంది. అందులోకి లక్షల మంది సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఉన్నారు. సో మీ తాలూకా ట్రేడింగ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, కార్పొరేట్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్క్రీన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కార్పొరేట్ అకౌంట్స్, మీ ఇండివిజువల్ అకౌంట్స్ అండ్ మీ ఎంప్లాయీస్ తాలూకా ట్రేడింగ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే ఫైండింగ్ నెంబర్ 6లో మేము సెబీ రిజిస్టర్డ్ కాదు అని ఓపెన్గా చెప్తున్నారు. అంటే ఏంటి, ఇక్కడ మేము సెబీ రిజిస్టర్డ్ కాదు అని చెప్పినప్పుడు సెబీకి కావచ్చు, జనరల్ పబ్లిక్ కావచ్చు, మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నారు. సో సెబీ గురించి మీరు పట్టించుకోవద్దు, ఎవడైనా ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్ సలహాలు ఇస్తే కనుక పాటించండి అనేటువంటి పద్ధతుల్లో ఒక ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ మాట్లాడాల్సినటువంటి కమెంట్లేనా అసలు? సో అంటే ఒక ఫైనాన్షియల్ ప్రొఫెషనల్కి సెబీ మీద గౌరవం ఉన్నట్ట లేనట్ట? పోనీ ఒక రెగ్యులేటర్ మీద గౌరవం ఉన్నట్ట లేనట్ట? సో ఒక ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ ఇలా చేస్తున్నారు అంటే కనుక ఆబ్వియస్లీ ఇక్కడ ఏమనాలో కూడా నాకు ఇక్కడ అర్థం కానటువంటి విషయం. అండ్ ఇది మాత్రమే కాకుండా మీ తాలూకా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పకుండా స్టాక్స్ ఏవైతే ఉన్నారో వాటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక కేస్ స్టడీ నేను చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే బుల్ రన్ 2017 టెలిగ్రామ్ ఛానల్ తాలూకా ఆర్డర్ ఏదైతే ఉందో అది తీసుకునేటప్పుడు ఒక టీజింగ్ ఆర్ టెంప్టింగ్ రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో యూట్యూబ్ ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో వాళ్ళ ఓన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పర్సనల్ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో, ఫ్యామిలీ మెంబర్స్ తాలూకా ఎక్స్పోజర్ ఏదైతే ఉందో అది చెప్పకుండా వాళ్ళు ఏదైనా స్టాక్ గురించి రికమెండ్ చేస్తున్నారు అంటే కనుక అందులోకి లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉండేటప్పుడు ఏంటి అంటే సిగ్నిఫికెంట్ వాల్యూమ్ అనేటువంటిది ఆ స్టాక్ మీద జనరేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. షేర్ ప్రైజెస్ అనేటువంటిది పెరగడం జరుగుతూ ఉంటుంది. తర్వాత వాల్యూమ్ అనేటువంటిది, పార్టిసిపేషన్ అనేటువంటిది చాలా సిగ్నిఫికెంట్గా ఉంటుంది. అందులోకి మీలాంటి హై ప్రొఫైల్ ఉన్నవాళ్ళు, అందులోకి ఏంటంటే ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ అని చెప్పేసి చెప్పుకుంటున్న వాళ్ళు, సిఎఫ్పి అని చెప్పుకుంటున్న వాళ్ళు, సో ఇటువంటి విషయాల్లో వచ్చేటప్పుడు ఏంటంటే మెటీరియల్ నాన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే మీరు ఆల్రెడీ కొన్ని వీడియోలు ఏవైతే ఉన్నాయో మేనేజ్మెంట్స్తో కూడా చేయడం జరిగింది. సో అక్కడ ఏంటంటే ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా లేదా అనేటువంటి పద్ధతుల్లో కూడా మీరు చెప్పకుండా, డిస్క్లోజ్ చేయకుండా, ఇటువంటి గైడ్లైన్స్ అనేటువంటివి నాకు పట్టవు అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరించినటువంటి తీరు చూస్తే
ఆబ్వియస్లీ మీ తాలూకా రిలేటివ్స్ అకౌంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ అకౌంట్స్ కావచ్చు, ఫ్రంట్ రన్నింగ్ ఏమైనా జరిగిందా, లేదంటే కాంట్రాక్ట్ ట్రేడింగ్ ఏమైనా జరిగిందా లేదా అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, లేదంటే కంపెనీస్ దగ్గర నుంచి మీకు ఏమైనా సరే ఆదాయం అందిందా లేదా అనేటువంటిది కూడా ఆబ్వియస్లీ ఇక్కడ డిస్క్లోజ్ చేయకుండా మీరు చేస్తున్నారు అంటే కనుక ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ ఫ్రాడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. పోనీ ఇదంతా పక్కన పెట్టేస్తే మనీ పర్స్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి మీరు పత్రి సాయి కృష్ణ అండ్ సుమలత పత్రి అని చెప్పేసి ఒక కంపెనీ అనేటువంటిది ఉంది. కేవలం ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ మాత్రమే జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి వచ్చేటప్పటికి ఆల్రెడీ కొన్ని కేస్ స్టడీస్ అనేటువంటివి ఉన్నాయి. మియాన్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ సెబీ గురించి ఒక ఆర్డర్ గురించి కావచ్చు, లేదంటే సింప్లీ ఎర్న్ రీసెర్చ్ తాలూకా కేస్ స్టడీస్ కావచ్చు. వాటి నుంచి తీసుకునేటప్పుడు ఏంటి అంటే ఇక్కడ మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఏమైనా చేశారా, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ రిలేటెడ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఏమైనా చేశారా, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఏమైనా చేశారా, అది కూడా సెబీ రిజిస్ట్రేషన్ లేకుండా చేశారా అనేటువంటిది కూడా క్లియర్ కట్గా తెలుస్తుంది. అది మాత్రమే కాకుండా మీ తాలూకా నెట్వర్త్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 200% పెరగడం జరిగింది. అండ్ టోటల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అసెట్స్ అనేటువంటిది 140% పెరగడం జరిగింది అనేటువంటిది తెలుస్తుంది. అండ్ అక్కడ ఎబిటా ఏదైతే ఉందో ఎబిటా కూడా 24% అనేటువంటిది పెరగడం జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది. ఇది మాత్రమే కాకుండా మనీ పర్స్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎధాస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ప్రైవేట్ లిమిటెడ్, సో రెండు డిఫరెంట్ ఎంటిటీస్ కింద, అది సెబీ రిజిస్ట్రేషన్ లేకుండా సేమ్ డైరెక్టర్స్ కింద ఉన్నారు అంటే ఆబ్వియస్లీ ఖచ్చితంగా లోపల ఏదో జరుగుతుంది అనేటువంటి అనుమానాలకైతే కనుక తావివ్వడం జరుగుతున్నది. ఇది మాత్రమే కాకుండా ఫైండింగ్ నెంబర్ 8 చూసుకుంటే మనీ పర్స్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి రైజ్ బాషా నాయక్ అండ్ షాహీన్ షేక్ వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా మీ మనీ పర్స్లో పార్ట్ కిందే మీరు చూపించుకుంటున్నారు. ఆబ్వియస్లీ అక్కడ ఎటువంటి కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, అది కూడా మీరు ఈ కంపెనీ ఆల్మోస్ట్ రిజిస్టర్ చేసి చాలా ఏళ్ళు అవుతున్నారు కాబట్టి అక్కడ ఎటువంటి కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ జరిగాయి, ఇటువంటి కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ రిలేటెడ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ జరిగాయి అంటే సెబీ రిజిస్ట్రేషన్ లేకుండా మీ దగ్గర యాక్టివిటీస్ జరుగుతున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ అది కూడా ఫ్రాడ్ కింద రావడం జరుగుతుంటుంది. ఫ్రాడ్ మాత్రమే కాదు, పనిషబుల్ అఫెన్స్ అండ్ సిగ్నిఫికెంట్ ప్రాబ్లం ఉండేటువంటి అఫెన్స్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు అని చెప్పేసాను. అండ్ ఇక్కడ చూడండి మనీ పర్స్ ప్లానర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అని చెప్పేసి ఎటువంటి కైండ్ ఆఫ్ సెబీ లైసెన్స్ లేకుండా, సెబీ రిజిస్ట్రేషన్ లేకుండా ఎంసీఏ ఫైలింగ్ ఏదైతే ఉంటుందో ఎంసీఏ ఫైలింగ్లో మీ కంపెనీ తాలూకా లాభాలు వచ్చినట్టుగా మీరు చూపిస్తున్నారు. సెబీ రిజిస్ట్రేషన్ కావాల్సినటువంటి యాక్టివిటీస్లో కూడా చూసుకునేటప్పుడు అందులోకి మీరు కంపెనీ ఫామ్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే నేను ఫండ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తాను, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తాను అనేటువంటి పద్ధతుల్లో మీరు కంపెనీ ఓపెనింగ్ అప్పుడు చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం యాక్టివిటీస్ జరుగుతున్నట్టుగా మీ ఇయర్లీ ఫైలింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా క్లియర్ కట్గా తెలుస్తుంది. సో అగైన్ ఇక్కడ కూడా ఒక డౌట్ ఉంది. అండ్ ఇది మాత్రమే కాదు, ఎధాస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో సో ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ కింద యాక్ట్ చేయడానికి కావాల్సినటువంటి సెబీ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ సైమల్టేనియస్గా మీరు అక్కడ లాభాలు వస్తున్నట్టుగా, రెవెన్యూలు వస్తున్నట్టుగా కూడా మీరు ఎంసీఏ ఫైలింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా తెలుస్తుంది. అంటే ఏంటి, అన్ఆథరైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ఆర్ అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ఆర్ అన్రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ఏదైతే ఉందో అది చేస్తున్నారు అనేటువంటిది బయటపడుతుంది. రెండోది వచ్చేటప్పటికైతే కనుక అన్రిజిస్టర్డ్ పిఎంఎస్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో ఆర్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అది కూడా ఉంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇవన్నీ చూసుకుంటే కనుక ఆబ్వియస్లీ సెబీ లైసెన్స్ లేకుండా, రిజిస్ట్రేషన్ లేకుండా చేస్తున్నారు అనేటువంటి విషయం ఏదైతే ఉందో గత కొన్నేళ్లుగా కూడా చేయడం జరుగుతుంది. పోనీ 1-2 నెలలు అనుకుంటే కనుక ఓకే, ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ సినారియో. అందులోకి ఏంటంటే ఓపెన్ కంపెనీస్ డేటా ప్రకారం చూసుకుంటే ఇక్కడ సాయి కృష్ణ పత్రి కావచ్చు, సుమలత పత్రి కావచ్చు, చంద్రశేఖర్ పత్రి కావచ్చు, రైజ్ బాషా నాయక్ కావచ్చు, షాహన్ షేక్ కావచ్చు, వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పినటువంటి కంపెనీస్లో డైరెక్టర్స్ కింద ఉండడం జరుగుతున్నది అంటే కనుక సంథింగ్ ఈజ్ ఫిషీ అండ్ అనేక రకాల అనుమానాలకి మళ్ళీ తావివ్వడం జరుగుతుందని. ఇంకా నేను చెప్పినట్టుగా ఫండ్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్, మేనేజ్మెంట్ ఆఫ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, మార్కెట్ రీసెర్చ్ అని చెప్పేసి వీటన్నిటికీ కూడా సెబీ రిజిస్ట్రేషన్ కావాలి. సెబీ రిజిస్ట్రేషన్ లేకుండా కంపెనీలు మీరు ఎట్లా రన్ చేస్తున్నారో అది ఇన్నేళ్ళకి అనేటువంటిది మనకు అర్థం కావట్లేదు. అందులోకి ఏంటంటే ఇక్కడ ఈ 20 అంశాలు ఏవైతే ఉన్నాయో మొత్తం 20 డిఫరెంట్ ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా ఆబ్వియస్లీ వాళ్ళు రెగ్యులేటర్కి చేయాల్సినటువంటి పనులు చేయకుండా ఒక ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ అనేటువంటి పద్ధతుల్లో మీరు చెప్పుకుంటూ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ
ఈ ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పబ్లిక్ ఫైండింగ్స్ అనేటువంటివి పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని దృష్టిలో పెట్టుకొని మేము చేయడం జరుగుతుంది. అండ్ ఇది మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే సెబీకి ఆల్రెడీ మేము ఒక కంప్లైంట్ అనేటువంటిది రేస్ చేయడం జరిగింది. అంటే కంప్లైంట్ కాకపోయినా సరే అట్లీస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఒక నోటీస్కి అయితే కనుక సెబీ వాళ్ళ నోటీస్కి అయితే కనుక మేము ఈ విషయాన్ని మేము తీసుకెళ్ళడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది. మెయిన్ పాయింట్ ఇక్కడ సెబీ ఎందుకు రావడానికి ఆస్కారం ఉంది అనేటువంటి విషయం ఏదైతే ఉందో 90% ఆఫ్ ద వీడియోస్ మీ ఛానల్లో ఉన్నవైతే కనుక క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ వీడియోసే చేశారు. 15 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 4 లక్షల మంది టెలిగ్రామ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా ఒక ఐపీఓ వీడియోలో 7 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పేసి మీరు ఓపెన్గా చెప్పారు. సో ఇంతమంది ఉండేటప్పుడు ఆబ్వియస్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనుకోండి, లేదంటే క్యాపిటల్ మార్కెట్ ఇంటిగ్రిటీ కోసం అనుకోండి, లేదంటే ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్స్ కోసం అని చెప్పేసి సెబీ వాళ్ళు తర్వాత అదర్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్కి ఎవరైతే వాళ్ళు చేయాల్సినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో సువమోటోగా తీసుకొని ఒక ఇన్వెస్టిగేషన్ అనేటువంటి చేసి ఎటువంటివి లేవు అనుకునేటప్పుడు క్లియర్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్గా మీరు బయటకు రావాలి అని మేము ఆశిస్తున్నాం. అండ్ సైమిల్టేనియస్గా మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఆథరైజ్డ్ పర్సన్ అయ్యి ఉంటే కనుక ఆబ్వియస్లీ ఎక్స్చేంజెస్ కావచ్చు, డిపాజిటరీస్ కావచ్చు, అవి చేయొచ్చు. అండ్ సైమిల్టేనియస్గా ఆథరైజ్డ్ పర్సన్ కాదు, నేను ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ని అనేటువంటి పద్ధతుల్లో ఒకవేళ ఉంటే కనుక సెబీనే ఆటోమేటిక్గా సువమోటో కింద తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ జనరల్గా మన తాలూకా సబ్స్క్రైబర్సు ఫాలోవర్సు పెరిగే కొద్దీ మన తాలూకా రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో ఆ రెస్పాన్సిబిలిటీని అండ్ సమాజానికి మనం ఎటువంటి కమ్యూనికేషన్ ఇస్తున్నామో అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఒక ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ అనుకొని చెప్పుకుంటూ నేను సెబీ రిజిస్టర్డ్ కాదు అని ఓపెన్గా మీ టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చారు అంటే కనుక రెగ్యులేటర్ మీద ఎటువంటి నమ్మకం లేదానా, లేదంటే వాళ్ళు వచ్చినా కూడా ఏమీ చేయలేరు అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు. అందులోకి 15 లక్షల మంది అంటే ఆల్మోస్ట్ 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి అని మీరు ఏదైతే ఓపెన్గా చెప్పుకుంటున్నారో ఇటువంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా చేస్తున్నవి ఏంటంటే ఆబ్వియస్లీ ఫ్రాడ్ కిందే వస్తుంది అని చెప్పేసి అని మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ వీడియో నుంచి జనరల్గా మేము రెగ్యులేటర్స్ కావచ్చు, లేదంటే మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కావచ్చు, సో వాళ్ళని మేము అడిగేది ఏంటి అంటే కనుక మీరు గత కొన్ని ఏళ్ళుగా వీడియోలు ఏవైతే చేస్తున్నారో ఆ వీడియోల్లో లేదంటే ఆ రిలేటెడ్ డేటా వచ్చేటప్పుడు ఏంటంటే ఎటువంటి స్కాము జరగకుండా ఉండాలి అనేటువంటి ఆశతో మీరు క్లియర్గా బయటికి రావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేటువంటి నమ్మకంతో మేము ఉన్నాము. సో ఆబ్వియస్లీ మీరు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నారు అంటే కనుక రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్లైన్స్, యాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ పక్కాగా తెలిసి మీరు చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అనేటువంటిది తెలిసి చేసినా తెలియక చేయకపోయినా సరే చట్టం అనేటువంటిది ఇంపార్టెంటే. సో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కెనాట్ బీ ఇగ్నోర్డ్ అనేటువంటిది ఏదైతే ఉందో సో ఆబ్వియస్లీ ఇక్కడ క్లియర్ కట్గా తెలియాల్సినటువంటి విషయం. అందులోకి మీలాంటి హై ప్రొఫైల్ యాంకర్స్ ఎవరైతే ఉన్నారో అందులోకి మెటీరియల్ నాన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు కొన్ని కంపెనీలతో వీడియోలు చేశారు కాబట్టి ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావచ్చు, డిస్క్లోజర్స్ ఇవ్వకుండా చేయడం అనేటువంటిది, మీ రిలేటివ్స్ తాలూకా హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలియకుండా ఫ్రంట్ రన్నింగ్ కావచ్చు, ఎంప్లాయీస్ తాలూకా ట్రేడింగ్ ఏదైతే ఉందో అది కావచ్చు, కాంట్రాక్ట్ ట్రేడింగ్ ఏదైతే చేశారో ఆ విషయాలు అనేటువంటివి బయటికి తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మీడియా ఛానల్, స్టాక్ బ్రోకరా, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరా, ఇన్వెస్ట్మెంట్ మేనేజరా అనేటువంటిది కూడా క్లియర్ కట్గా బయటికి తెలియాల్సినటువంటి విషయం. తర్వాత ఏంటంటే ఒక మీడియా ఛానల్ అయితే కనుక ఒక రీసెర్చ్ అనలిస్ట్ ఇచ్చేటువంటి డిస్క్లోజర్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే CNBC TV 18 కానీ, లేదంటే ఆవాజ్ కానీ, ఎకనామిక్ టైమ్స్ కానీ ఇలాంటి ఛానల్స్ మీరు చూసేటప్పుడు ఏంటంటే ఒక అనలిస్ట్ తాలూకా హోల్డింగ్స్ ఏమైనా చెప్పినప్పుడు కానీ, లేదంటే ఒక స్టాక్ మీద రికమెండేషన్ ఇచ్చేటప్పుడు లాస్ట్లో డిస్క్లోజర్స్ అనేటువంటి వేయడం జరుగుతుంటుంది. అది ఏ వీడియోలోని కూడా మీ దగ్గర లేదు అనేటువంటిది, అండ్ దట్టు మార్కెట్ కమెంటరీ, స్టాక్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ కమెంటరీ అనేటువంటిది ఇస్తున్నారు అని చెప్పేసి అని తెలియదు. అండ్ మీ దగ్గర ఏమైనా సరే సెబీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి అంటే కనుక ఆబ్వియస్లీ బహిర్గతం చేయాలి అని చెప్పేసి అని మేము ఆశిస్తున్నాము. అండ్ ఇవన్నీ ఉంటుండగా సరే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అనేటువంటి కంపెనీ ఎందుకు ఫామ్ అయింది, అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ అనేటువంటి కంపెనీ ఎందుకు ఫామ్ అయింది, వాటికి సెబీ రిజిస్ట్రేషన్స్ ఎందుకు రాలేదు, అక్కడ ఎటువంటి కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ జరగకుండానే ప్రాఫిట్స్ మీకు వచ్చాయా అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఓపెన్గా చేయాల్సినటువంటి అవసరం. ఇది మాత్రమే కాకుండా ఒక CFP అనేటువంటిది కేవలం సర్టిఫికేట్ మాత్రమే, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కంప్లీట్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్ అనేటువంటిది ఇవ్వదు అనేటువంటి విషయాన్ని
ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేదంటే సెబీ వాళ్ళు కావచ్చు, లేదంటే ఓపెన్ పబ్లిక్కి మేము చెప్పుకునేటువంటిది ఏంటి అంటే కనుక దాంట్లో నేర్చుకునేటువంటి సబ్జెక్ట్ చాలా తక్కువ. ఒక మార్కెట్ రీసెర్చ్ కావాల్సినటువంటి నాలెడ్జ్ కావచ్చు, లేదంటే అండర్స్టాండింగ్ కావచ్చు. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ మచ్ మోర్ దాన్ దట్ అని చెప్పేసాను. పోనీ అది కూడా పక్కన పెట్టేస్తే క్లయింట్ తాలూకా కాన్ఫిడెన్షియల్ డేటా ఏదైనా సరే, ట్రేడ్ రిలేటెడ్ డేటా కావచ్చు, ట్రాన్సాక్షనల్ రిలేటెడ్ డేటా కావచ్చు, హోల్డింగ్ రిలేటెడ్ డేటా కావచ్చు, లేదంటే ఎంత ఇన్వెస్ట్ చేశారు అనేటువంటి డేటా ఏవైనా సరే ఎక్కడైనా లీక్ అవుతున్నదా ఏంటా అనేటువంటిది, ఇవన్నీ చాలా కాన్ఫిడెన్షియల్ కైండ్ ఆఫ్ మ్యాటర్స్ ఇవి. అవి ఎక్కడైనా లీక్ అవుతున్నాయా ఏంటా అనేటువంటి విషయం కూడా చూడాల్సినటువంటిది అవసరం. ఇది మాత్రమే కాకుండా ఐపీఓలో మీరు ఏవైతే అగ్రిమెంట్స్ చేసుకున్నారో, అంటే ఒక కంపెనీతో మీకు వీడియో చేయగలిగారు అంటే కనుక ఆబ్వియస్లీ అక్కడ మేనేజ్మెంట్తో ఎటువంటి అండర్స్టాండింగ్ ఏమైనా ఉందా, ఏది లేదంటే మేము ఈ పలానా ఐపీఓని మేము పుష్ చేస్తాము మా రిటైల్ ద్వారా, లేదంటే మా ఆడియన్స్ ద్వారా, మా సబ్స్క్రైబర్స్ ద్వారా, మా వ్యూవర్స్ ద్వారా పుష్ చేస్తాం అనేటువంటి కమ్యూనికేషన్ ఏదైనా జరిగిందా లేదా, అక్కడ ఏమైనా ఫ్రాడ్ జరిగిందా లేదా అనేటువంటిది మాకు చాలా ఇంపార్టెంట్. అందులోకి మీరు ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్ అనుకుంటూ ఇక్కడ ఏంటంటే సెబీ రిజిస్ట్రేషన్ లేకుండా మనీ పర్స్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అని ఎందుకు ఫామ్ అయిందో కూడా అర్థం కాలేదు. ఒకవేళ ఫామ్ అయ్యి ఉంటే కనుక రిజిస్ట్రేషన్కి ఇంకా ఎందుకు వెళ్ళలేదు, అక్కడ వెళ్లకుండానే ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఎందుకు జరిగాయి అనేటువంటిది మాకు అర్థం కాలేదు. సిమిలర్లీ ఎదాస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ అండ్ మనీ పర్స్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఈ రెండు కూడా అంతే. సో ఇవన్నీ ఏంటి అంటే కనుక మీరు క్యాపిటల్ మార్కెట్స్లో ఇంతకాలం మీరు పనిచేస్తూ సెబీ రిజిస్ట్రేషన్ తీసుకోకుండా ఇవన్నీ ఆపరేషన్స్ రన్ చేస్తున్నారు అంటే తెలిసి మీరు రెగ్యులేషన్స్ని బైపాస్ చేస్తున్నట్టే వస్తుంది. సో ఒక క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ ప్రొఫెషనల్ అని చెప్పుకుంటూ కావాల్సినటువంటి గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా మీరు ఏవైతే చేస్తున్నారో ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా చాలా తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పేసి మనకు తెలుస్తున్నది. ఇది మాత్రమే కాకుండా మీ ఎంప్లాయీస్కి డివిడెండ్లు వచ్చాయి అన్నట్టుగా మీరు వీడియోలు కూడా చేయడం జరిగింది. అంటే మరి ఎంప్లాయీస్ తాలూకా హోల్డింగ్స్ ఏంటి, వాళ్ళ తాలూకా అకౌంట్స్ కూడా స్క్రీన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అండ్ ఇదంతా సరే, ఇప్పుడు నేను ఈ వీడియో రిలీజ్ చేశాను కాబట్టి మనీ పర్స్ వాళ్ళు జాగ్రత్త పడేటువంటి అవకాశం ఉంటుంది. డేటాని వాళ్ళు మార్ఫ్ చేయడానికి కానీ, లేదంటే ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డిస్ట్రాయ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా అగైన్ పనిషబుల్ అఫెన్స్ కింద వస్తుంది. ఎందుకంటే ప్రూఫ్స్ని ట్యాంపర్ చేయడం కావచ్చు, డిస్ట్రాయ్ చేయడం కావచ్చు, లేదంటే మార్పులు చేయడం కావచ్చు. ఎక్కడ ఎటువంటి చిన్న మార్పు జరిగినా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా ఆబ్వియస్లీ ఇట్ ఈజ్ అగైన్ పనిషబుల్ అని చెప్పేసి మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది అని. సో ఫైనల్గా ఇప్పుడు ఈ వీడియోలో నేను చూసుకునేటప్పుడు ఏంటి అంటే ఇది ఒక అంటే ఇప్పుడు ఈ వీడియో ఏదైతే చేశానో ఎన్ఎస్సి వాళ్ళు అవేర్నెస్ యాడ్స్ అనేటువంటివి రన్ చేస్తున్నారు. అందులో ఒక మేజర్ యాడ్ ఏంటి అంటే కనుక అన్రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ కానీ, లేదంటే అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ కానీ, లేదంటే స్టాక్ మార్కెట్లో ఎక్కువ రిటర్న్స్ ఇస్తాము అనేటువంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేటువంటి ఎన్ఎస్సి వాళ్ళు చేస్తున్నారు. దట్ ఈస్ వీఆర్ ఆల్రెడీ థ్యాంక్ఫుల్ టు దేమ్. అండ్ సైమిల్టేనియస్గా ఇప్పుడు నేను చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో ఒక విజిల్ బ్లోవర్ కిందో, లేదంటే ఒక ట్రిగ్గర్ పాయింట్ కిందో తీసుకొని వీటిల్లో ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మేము చెప్తున్నాము. అండ్ సైమిల్టేనియస్గా పబ్లిక్ సేఫ్టీ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, సో మనీ పర్స్ వాళ్ళు, మనీ పర్స్ టీం వాళ్ళు కావచ్చు, ఎదాస్ టీం వాళ్ళు కావచ్చు, క్యాష్ ఫ్లో ఫిన్టెక్ వాళ్ళ టీం కావచ్చు, వాళ్ళని దృష్టిలో పెట్టుకోకుండా ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి డిస్క్లోజర్స్ పక్కాగా రావాలి అనేటువంటి ఉద్దేశంతో పబ్లిక్ ఇంట్రెస్ట్తో చేసినటువంటి వీడియో కింద మేము చెప్పుకోవడం జరుగుతుంది. సైమిల్టేనియస్గా ఇక్కడ ప్రొటెక్షన్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ అంటే ఇంటిగ్రిటీ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్, సరైనటువంటి ఫంక్షనింగ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షనింగు, తర్వాత రిటైల్ ఇన్వెస్టర్స్ తాలూకా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మేము చేస్తున్నటువంటి వీడియో కింద చూడాలి. అండ్ అదే రకంగా ఏంటంటే ఒకవేళ ఫ్రాడ్ కనుక జరిగేటువంటి అవకాశం ఉంది అంటే కనుక ఆ ఫ్రాడ్ని ముందస్తుగానే అరికట్టాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి వీడియో కింద అని చెప్పేసి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా ఫ్రాడ్ జరిగితే కనుక ఆబ్వియస్లీ రిటైల్ ఇన్వెస్టర్స్ తాలూకా కాన్ఫిడెన్స్ అనేటువంటిది, ట్రస్ట్ అనేటువంటిది పోద్ది. అది పోకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో కన్కరెంట్ ఆడిట్స్ ఎలా అయితే మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా అయితే చేస్తూ ఉంటాయో అదే రకంగా ఇప్పుడు మీరు ఎంతకాలం క్యాపిటల్ మార్కెట్స్లో ఉన్నారు అనేటువంటి పద్ధతుల్లో మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి సో మీరు కూడా క్లీన్గానే వస్తే ఇంకా హ్యాపీ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. అండ్ ఇది మాత్రమే కాకుండా నా స్వార్థం కూడా కొంతవరకు ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక మేజర్ పాయింట్ ఏంటి అంటే ఒక స్టాక్ మార్కెట్ ప్రొఫెషనల్ అనుకోండి, ఒక క్యాపిటల్ మార్కెట్ ప్రొఫెషనల్గా నా తాలూకా అట్మోస్ట్ ప్రయారిటీ ఏదైతే ఉందో ఆ ప్రయారిటీ అనుకోండి, డ్యూటీ అనుకోండి, ఇంటిగ్రిటీ అంటే క్యాపిటల్ మార్కెట్స్ తాలూకా ప్రాపర్ ఫంక్షనింగ్ కోసం
నా తాలూకా ప్రొఫెషన్ ఏదైతే ఉందో ఆ ప్రొఫెషన్ని వేలెత్తి చూపించకుండా ఉండడం కోసం, స్టాక్ మార్కెట్ అంటే నష్టాలే వస్తాయి, స్టాక్ మార్కెట్ అంటే లాభాలు రావు అనేటువంటి చెడ్డ మాట రాకుండా ఉండడం కోసం, స్టాక్ మార్కెట్ అంటే ఫ్రాడ్సే జరుగుతాయి, స్కామ్సే జరుగుతాయి అనేటువంటి చెడ్డ మాట రాకుండా ఉండడం కోసం నా తాలూకా దేశాన్ని, నా తాలూకా క్యాపిటల్ మార్కెట్ని, నా తాలూకా రెగ్యులేటర్ని, నా తాలూకా ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం చేసినటువంటి వీడియో కింద చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో విత్ దిస్ ఇప్పుడు నేను వాళ్ళ మీద చేసినటువంటి ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైండింగ్స్ అన్నిటికీ కూడా క్లియర్ కట్గా ఒక సెబీ సువోమోటోగా తీసుకొని ప్రతిదీ కూడా బయటకు వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు ఫ్రాడ్ కాదు అనేటువంటి విషయం తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చేసినటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు ఏంటంటే ముద్దాయి అనేటువంటి పద్ధతుల్లో ఉంటుంది, నేరస్తుడు అనేటువంటి పద్ధతుల్లో కాదు. ముద్దాయి అనేటువంటి ఆరోపణలు ఏవైతే వచ్చాయో అవి చాలా క్లియర్ కట్గా బయటికి తేలాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇవన్నీ పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు కాబట్టి. సో ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకునేటప్పుడు ఆబ్వియస్లీ సెబీకి సహకరించడానికి కానీ, లేదంటే మిగతా మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్, స్టాక్ ఎక్స్చేంజెస్ కావచ్చు, డిపాజిటరీస్ కావచ్చు, క్లియరింగ్ కార్పొరేషన్స్ కావచ్చు, వాళ్ళకి ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అన్నా కూడా ఆబ్వియస్లీ ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ దగ్గర బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నేను జస్ట్ ఒక క్లూ కింద మాత్రమే ఇవ్వడం జరుగుతున్నదని చెప్పేసి నేను చెప్తున్నాను. సో ఇది వ్యూవర్స్ ఇవాళ రావు గారి అనాలిసిస్ ఎపిసోడ్.